సో ఇది బాబా ప్రోగ్రాము ఎట్లా అంటే భూత భవిష్య వర్తమానం అని చెప్పేసి బాబా ప్రోగ్రామ్ తయారు చేసిన. అందరికీ వినబడుతుంది కదా నా వాయిస్ క్లియర్గా? వినిపిస్తుంది అన్నయ్య. సో స్క్రీన్ షేర్ చేస్తాను నేను. సో ఇది ఎట్లా అంటే మనము ఈ స్లైడ్స్ విన్న తర్వాత అంటే నేను కొంచెం చిన్న ప్రయత్నం ఏం చేసిన అంటే మనం యజ్ఞం హిస్టరీ స్టార్టింగ్ లోకి వెళ్తాము, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో వెళ్తాము, మళ్ళీ ఫ్యూచర్ సైకిల్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. సో అట్లా అవన్నీ కలిపి ఒక 30 to 40 స్లైడ్స్ చేసినాను నేను. సో అవన్నీ దాదాపు నేను షార్ట్ కట్స్ లో చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ మీకు కూడా బాగా నచ్చేలాగానే తయారు చేశాను నేను. చూద్దాం అంటే మీరు రెస్పాన్స్ చూద్దాం చివరిలో ఎట్లా ఉంటుందో. సో బాబా ఎట్లా యజ్ఞం స్టార్ట్ అయింది, అసలు ఏంటి, భగవంతుడి సృష్టిలో ఎందుకు వచ్చినారు, ఇవంతా ఏం జరుగుతుందని చెప్పేసి ఇది ఏమి అంటే ఇది నార్మల్ హిస్టరీ గురించి మాట్లాడడం. ఓకే, సో హిస్టరీ జియోగ్రఫీ గురించి మాట్లాడతాం మెయిన్ దీంట్లో. సో ఇప్పుడు చూస్తే నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అందరికి ఫుల్ స్క్రీన్ కనబడుతుంది కదా అక్క? ఇది ప్రజెంటేషన్ కనిపిస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది భూత భవిష్య వర్తమానం. ఓకే, సో మనము అసలు ఏమి చేయడం వల్ల భగవంతుడి సృష్టిలోకి రావడం జరిగిందనేది ఫస్ట్ దాని గురించి తెలుసుకుంటాం మనం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే ఆరిజిన్ ఆఫ్ హ్యుమానిటీ. అసలు ఈ సృష్టిలో మనుషులు రావడానికి ముందు ప్రతి ధర్మంలో ఏం చెప్పబడిందంటే, హిందువుల ధర్మంలో చూస్తే మీరు బ్రహ్మ ఉన్న సరస్వతి ద్వారా సృష్టి యొక్క రచన జరిగిందని చెప్పేసి రాసి ఉండనట్టు. దాని తర్వాత ముస్లిమ్స్ లో ఏమంటారంటే ఆడము అవ్వ ద్వారా సృష్టి యొక్క రచన జరిగిందని చెప్పబడింది. క్రిస్టియన్స్ లోకి వెళ్తే ఆడమ్ అండ్ ఈవ్ అని చెప్పేసి చెప్పబడింది అన్నట్టు. సో వాళ్ళకి భగవంతుడు వీళ్ళ ద్వారానే వాళ్ళకి స్వర్గం ఇచ్చినారని చెప్పేసి స్వర్గం యొక్క రచన కూడా వీళ్ళ ద్వారానే జరిగిందని ప్రతి ధర్మంలో చెప్పబడింది. సో మనము హిందువుల్లో చూస్తే ఏమంటారంటే ఆది దేవుడు ఆది దేవి అని అంటారు. ఆది దేవుణ్ణి ఆడమ్ చేసినారు, ఆది దేవిని ఈవ్ చేసినారు అన్నట్టు. పేర్లు అన్ని ఒకటే. ఎట్లా అయితే మనం మంచినీళ్ళు, వాటర్, పానీ అని వేరు వేరు పేర్లు పెట్టినాం, కానీ ఉన్నది ఒకటే. అట్లానే ఈ సృష్టిలో మూల పురుషులు, ఆది పురుషులు, ఆది అంటే వీళ్ళు ఇద్దరు ఆది పురుషులు, మూల పురుషుడు పరమాత్ముడు శివుడు, ఎవరినైతే మనం అల్లా యెహోవా అంటున్నామో, సో వీళ్ళ ద్వారానే ఎట్లా చేసినారు ఈ భగవంతుడు చేసిన ఈ అద్భుతం యొక్క రచనని మనము చిన్నగా ఒక గంటలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మన అందరికీ తెలిసిందే, బట్ నేనేంటంటే కొంచెం ఒక దగ్గర పెట్టేసి ఒక స్టెప్ బై స్టెప్ లాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవన్నీ నేను ఎట్లా తయారు చేసినానంటే బాబా యొక్క సాకార మురళిల నుండి, మరియు బాబా యొక్క అవ్యక్తవాణిల నుండి, మరియు ఆదిరత్నాల యొక్క క్లాసెస్, అందరి క్లాసెస్ విన్నామంటూ. అంటే ఎట్లా మీరు ఇక్కడ చూస్తే అందరు కానీ బ్రిజేంద్ర దాది కానీ, నిర్మల శాంత దాది కానీ, గంగే దాది, కుంజు దాది, సో ఇట్లా మనోరేంద్ర దాది, సో ప్రతి ఒక్కరి క్లాసెస్ విని, మమ్మ యొక్క క్లాసెస్, అందరి ఎక్స్పీరియన్స్ అన్ని విని దాంట్లో ఉన్న పాయింట్స్ ని తీసుకొని ఇక్కడ దాదాపు షార్ట్ కట్ లో చేసి పెట్టాను నేను. సో దాని తర్వాత దీంట్లో జగదీష్ చంద్రబాయ్, నేను చాలా ఎక్కువ స్టార్టింగ్ లో బాబా జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఎక్కువ బుక్స్ రిఫర్ చేసేది, బాగా ఆడియో కానీ వీడియోస్ కానీ ఎక్కువ ఫాలో అయింది నేను జగదీష్ చంద్రబాయ్ని. ఎందుకంటే జగదీష్ చంద్రబాయ్ ఒక రీసెర్చ్ చేసిన వ్యక్తి. ఎట్లా చేస్తారు, ప్రతి ఒక్కదాన్ని బయటికి తీసి భక్తికి జ్ఞానానికి కనెక్షన్ చేస్తూ ప్రతి ఒక్క రహస్యాన్ని బయటకు తీసింది నాకు తెలిసి జగదీష్ చంద్రబాయ్లోనే చూసినాను నేను. సో తన ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. సో అతన్ని రిఫరెన్స్ చేశాను. తర్వాత స్పార్క్ వింగ్ లో ఉన్న మెటీరియల్ ని చాలా చదివి ఉన్నాను నేను. సో ఈ స్పార్క్ వింగ్ కూడా బాబా జ్ఞానంలో చాలా అద్భుతాలు చేసినారు వీళ్ళు. స్పార్క్ వింగ్ ని మనలో ఏమైనా మన యొక్క పురుషార్థంలో ఏదైనా కొత్తదనం కానీ నవనీనత రావాలనుకుంటే మాత్రము స్పార్క్ వింగ్ బుక్స్ మీరు రిఫర్ చేసినారనుకోండి, చాలా మంచి బెనిఫిట్స్ లభిస్తుంది అన్నట్టు. స్పీడ్ గా పురుషార్థం చేయాలంటే స్పార్క్ వింగ్ చాలా యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పాస్ట్ లోకి వెళ్తున్నాం. అసలు ఏంటి
అసలు ఈ సృష్టిలో భగవంతుడు ఎందుకు రావాల్సి వచ్చింది? సో భగవంతుడి సృష్టిలోకి ప్రతి ఒక్కరు పిలిచేంత వరకు కూడా రారు అన్నట్టు. సో తను ఎందుకు వచ్చినారు, ఏ పరిస్థితులు భగవంతుని సృష్టిలోకి రావడానికి ప్రయత్నం చేసినాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటున్నాం. సో భగవంతుడు రావడానికి ముందు ఈ సృష్టిలో ఎట్లా ఉండింది పరిస్థితి? భగవంతుడు ఏమంటారంటే, సృష్టిలో ముఖ్యంగా 3 శక్తులు నశించినప్పుడు నేను ఈ సృష్టిలో జరగడం జరుగుద్దని చెప్పారు అన్నట్టు. సో దాంట్లో ముఖ్యంగా 3 శక్తులు ఏమంటారంటే, ఒకటి రాజకీయ శక్తి, 2 విజ్ఞాన శక్తి, 3 ధర్మశక్తి అని చెప్పేసి బాబా అన్నారు. ఈ 3 శక్తులు ఎప్పుడైతే కంప్లీట్ గా నశించిపోతాయో నేను ఈ సృష్టిలోకి రావాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు. సో ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందో పొలిటికల్ పార్టీలు అంటే గవర్నమెంట్ రూలింగ్ పార్టీలు వాళ్ళ యొక్క పట్టింపులకి వెళ్ళి యుద్ధాలు చేసి చాలా మంది మనుషులు భూమి మీద చనిపోవడానికి కారకులైనారు. సో మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు జరిగింది. సుమారుగా 5 సంవత్సరాలు జరిగింది. సో చాలా మంది చనిపోయినారు. సృష్టి అంతా అంటే ఈ ప్రపంచంలో అందరికి కూడా ఒకసారి పొలిటికల్ సిస్టమ్ కంప్లీట్ కొలాప్స్ అయిపోవడం జరిగింది అన్నట్టు. సో దాని తర్వాత 2వ శక్తి, అట్లా రాజకీయ శక్తి కింద పడిపోయింది ఫస్ట్. 2వది విజ్ఞాన సత్తా. సో ఈ శక్తి ఎట్లా అంటే, ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడే బయో వార్ని యూజ్ చేసినారు వాళ్ళు. సో స్పానిష్ ఫ్లూ అని చెప్పేసి చాలా ఫేమస్. ఇప్పుడు ఈ కరోనా ఎట్లా ఉందో దీనికంటే అతి దారుణంగా విజృంభించింది అన్నప్పుడు 1920లో ఇది బయో వార్ యూజ్ చేసి చాలా మంది సుమారుగా 1 కోటి మంది చనిపోయినారు అప్పుడు ఈ స్పానిష్ ఫ్లూ వల్ల. సో అట్లా విజ్ఞాన శక్తి అంటే ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నారో వాళ్ళు కూడా ఈ సృష్టికి ఎంతో దుఃఖం ఇచ్చేటట్టు వాళ్ళు కూడా ప్రయత్నం చేసి అట్లా 2వ శక్తి కూడా దిగజారిపోయి ఉంది అన్నట్టు. 3వ శక్తి అంటే ధర్మశక్తి అన్నట్టు. ధర్మం అంటే ధారణ, అంటే భగవంతుడు మనం ఏం చెప్పినారో దాన్ని పాటించడం అన్నట్టు. సో చాలా మంది భక్తులు ఆల్రెడీ మనం విని ఉన్నాం, ఏమంటారంటే కలియుగాంతంలో ధర్మం 4 పాదాలు తప్పుద్దని చెప్పేసి అన్నారు. సో దాన్ని ఎట్లా చెప్పినారంటే, మీరు అబ్జర్వ్ చేస్తే 4 ధర్మాలు ఏంటంటే హిందూ, ముస్లిం, బాబా ఏం చెప్తారు, ఆది సనాతన దేవీ దేవత ధర్మం అనేది హిందువుల ధర్మము, మరియు అంటే ఇస్లాం ధర్మం 2వది, బౌద్ధ ధర్మం 3వది, క్రిస్టియన్ ధర్మం 4వది. ఈ 4 ధర్మాలు కూడా ఏమైపోయిందంటే కంప్లీట్ వాళ్ళ యొక్క ధర్మాన్ని అంటే మెయిన్ ఏం చేయాలో ముఖ్య ఉద్దేశం ఏముందో దాన్ని పట్టించుకోవడం వల్ల ధర్మశక్తి కూడా నశించింది అన్నట్టు. ఎందుకంటే ఆది సనాతన దేవీ దేవత ధర్మం అనేది ఏంటంటే ఆత్మాభిమాన స్థితిలో మనుషులు బ్రతకడం మొదలు పెట్టినారు అన్నట్టు. సో ఎప్పుడైతే నేను దేహము అనే భావంలోకి వచ్చినారో వాళ్ళు వాళ్ళ యొక్క కులంని, వాళ్ళ యొక్క డబ్బుని, ఆడవాళ్ళు మగవాళ్ళని పెద్ద కులం చిన్న కులం అని చెప్పేసి, డబ్బున్నోడు డబ్బు లేనోడు అని చెప్పేసి అట్లా సృష్టి ఆది ధర్మం ఏముందో ఆ ధర్మం కూడా గతించిపోయింది అన్నట్టు. అందుకోసమే భారతదేశంలో చాలా దారుణమైన అంటే మనుషులు విడిపోయి ఉన్నారు అన్నట్టు. సో అట్లా అది తప్పితే 2వది ఇస్లాం ధర్మం. ఇబ్రహీం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ సృష్టిలో విగ్రహారాధన ఎక్కువ జరుగుతుండినది అప్పుడు. సో అతను భగవంతుడు ఒక్కడే ఏకత్వం రావాలని చెప్పేసి ఆ భగవంతుడే ప్రేమ సాగరని అందరికీ పంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనుషులు ఏమైందంటే చివరిగా ఇది ఒక పవిత్ర యుద్ధం అని చెప్పేసి ఆ భగవంతుడినే మొక్కాలని చెప్పేసి భగవంతుని వేరే రూపంలో గుర్తుపట్టలేక వాళ్ళు మారణ హోమం చేయడం మొదలు పెట్టారు. 2వది 3వది చూస్తే బౌద్ధ ధర్మంలో బుద్ధుడు ఏం చెప్పాడంటే సృష్టిలో సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని చెప్తూ అంటే ప్రతి ప్రాణిని అందరూ కూడా కలిసిమెలిసి బ్రతకాలి, సంతోషంగా ఉండాలని చెప్తే ఏ బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్నారో అట్లాంటి వాళ్ళు మీరు చూస్తే కొన్ని పాశ్చాత్య అంటే ఈ ఈస్టర్న్ కంట్రీస్ లో చూస్తే మీరు మెయిన్ చైనా కానీ కొరియా కానీ అట్లాంటి దేశాల్లో వాళ్ళు పాములు, కప్పలు, పురుగులు అన్నిటిని చంపేసి తింటుంటారు. వాళ్ళు దేన్ని ఏ ప్రాణి కూడా వదిలిపెట్టలే. అట్లా వాళ్ళు కూడా కంప్లీట్ గా దిగజారిపోయినారు. మీరు ఇంకా క్రైస్తవ ధర్మం చూస్తే క్రిస్టియానిటీలో ఏం చెప్పినారంటే జీసస్ ఎవరైతే ఈ భూమి మీదకి వచ్చినారో ఆయన శాంతిని స్థాపించాలనుకున్నాడు, ప్రేమని పెంచాలనుకున్నారు, అందరు కలిసిమెలిసి ఉండాలనుకున్నాడు. దానికోసం ఆయనే సిలువ వేసినా కూడా పైకి చూస్తూ ఏమన్నాడంటే ఓ ఫాదర్ ప్లీజ్ ఫర్గివ్ దెమ్ అన్నాడు. ఓ తండ్రి వీళ్ళని క్షమించండి అని చెప్పేసి దుఃఖాన్ని తీసుకున్నాడు కానీ ఎవరికి ఇవ్వలేదు. సో అలాంటి ఏ కమ్యూనిటీ నుండి వచ్చినారో వాళ్ళు ఏం చేసినారంటే బ్రిటిష్ కాలనైజేషన్ అని చేసినారు. ఇండియాని పాకిస్తాన్ గా విడగొట్టినారు, ఇజ్రాయెల్ ని పాలస్తీన్ గా విడగొట్టినారు. అన్ని ఎన్నో దేశాలు నార్త్ కొరియా, సౌత్ కొరియా విడిపోయినవి. అన్ని దేశాలను విడగొడుతూ వాళ్ళు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దాని తర్వాత 1930లో వాళ్ళ కల్చర్ యూరోపియన్ కల్చర్ అంటారు కదా, ఈ కల్చర్ అతి దారుణమైన స్థితికి వచ్చింది అన్నట్టు. సో ఇట్లా 4 ధర్మాలు కూడా ఈ పాదాలు తప్పినాయి అని చెప్పేసి చెప్పబడి ఉంది అన్నట్టు. దాని రహస్యం అక్కడ నుండి వచ్చింది అన్నట్టు. సో ఇట్లా 3 శక్తులు నశించినప్పుడు భూమి మీద అంత ప్రపంచం అంతా ఎటు చూసినా నలువైపులా దుఃఖమే ఉంటుంది అన్నట్టు.
సో ఇక్కడ మీరు చూస్తే పవర్టీ అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1900 సంవత్సరం నుండి 1920-30 వరకు ఆర్థిక వ్యవస్థ మొత్తం కింద పడుతున్నట్టు చూడొచ్చు మీరు. సో ఇక్కడ కంప్లీట్ గా కింద పడిపోయింది, అంటే ఎటు చూసినా నలువైపుల దుఃఖమే ఉందన్నట్టు. సో ఇలాంటి సమయంలోనే సృష్టిలో భగవంతుడు వచ్చి మళ్ళీ ధర్మస్థాపన చేయాలని చెప్పి ఈ భగవద్గీతలో చెప్తారు కదా, యదా యదా హి ధర్మస్య అని చెప్పి ధర్మజ్ఞాని జరిగినప్పుడు భగవంతుడు ఈ సృష్టిలో అవతరించక తప్పలేదు. తను కూడా అది కూడా భారతదేశంలోనే అవతరించినారని చెప్పేసి చెప్తారు. సో అవతరించడానికి ముందు తనకు కూడా ఒక రథం కావాలి. భారత్ అంటే భగవానికి రథం అంటాడు బాబా. సో అట్లానే భగీరథుడు అంటే కూడా భగవంతుడి రథం. సో భారతదేశంలో వస్తున్నారు భగవంతుడు, కానీ తనకు కూడా ఒక రథం కావాలి. సో ఆ రథాన్ని కూడా ఎంచుకున్నారు అన్నట్టు. అది ఎవరు అంటే బ్రహ్మ బాబా. సో ఆ బ్రహ్మ బాబా గురించి మనము తెలుసుకుంటాం అన్నట్టు. సో ఆ బ్రహ్మ బాబా ఎట్లా అంటే బాబా 15 డిసెంబర్ 1876లో జన్మించినారు అన్నట్టు. సో బాబా ఎట్లా అంటే చాలా ఉన్నతమైన విలువలు ఉన్న వ్యక్తి అన్నట్టు. బాబా యొక్క తండ్రి తను ఖూబ్చంద్ కృప్లాని అని చెప్పేసి స్కూల్ మాస్టర్ గా ఉండేవారు అన్నట్టు, ఒక గ్రామంలో ఉండేది. సో బాబాకి చాలా చిన్న వయసులోనే 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మదర్ కోల్పోయినారు. తర్వాత తను ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడే ఫాదర్ కూడా తండ్రిని కూడా కోల్పోయినారు అన్నట్టు. సో బాబాకి 2 అన్నలు ఉండేది, తులసి అని చెప్పేసి తులసిదాస్ బ్రిజ్మల్ అని చెప్పేసి 2 అన్నలు ఉండేది అన్నట్టు. సో అట్లా బాబా ఏంటంటే తర్వాత బాబా చాలా కష్టపడినారు అన్నట్టు, చిన్న ఏజ్ లో ఉన్నప్పుడే చాలా కష్టపడినారు అన్నట్టు. సో నేను ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని అట్లా ఓల్డ్ మన హిస్టరీలోకి తీసుకెళ్తున్నాను, మన యజ్ఞం లోపలికి. మళ్ళీ యజ్ఞం ఎలా స్టార్ట్ అయింది ఇది నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళేసి మీరు ఆ కాలంలోకి మళ్ళీ మీరు వెళ్ళి ఎట్లా జరిగిందో మీరు ఇమాజినేషన్ చేస్తుండండి. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కావాలంటే చేసి చూడండి, నేను ఏదో చెప్తున్నానో బాబాది మొత్తం ఇమాజిన్ చేస్తూ ఉండండి. సో బ్రహ్మ బాబా తన చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా కష్టపడినారు, వాళ్ళ బాబాయిల దగ్గర పెరిగినట్టు. సో దాని తర్వాత ఏం చేస్తారంటే బాబా చిన్న వయసులో ఉన్నప్పుడే బాంబేకి వెళ్ళేసి వజ్రాల వ్యాపారాన్ని నేర్చుకున్నాను అన్నట్టు. అంటే వజ్రాలని ఎట్లా సానబట్టాలి, వజ్రాలు అంటే దాని తర్వాత హారం ఎలా చేయాలనేది బాంబేలో నేర్చుకొని తనకు 15 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్నప్పుడే కలకత్తాలో వెళ్ళి ఉద్యోగం చేయడానికి వెళ్ళినారు అన్నట్టు. సో అప్పటి కాలంలో ఎట్లా ఉండేదంటే ఎవరైనా సరే ఉద్యోగానికి వస్తే వాళ్ళకి రూమ్ ఇచ్చేది, అక్కడే ఉండి వాళ్ళు పని చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే ఇంటికి తిరిగి వెళ్తారో సంవత్సరానికి 2 సంవత్సరాలకి వాళ్ళకి అప్పుడే ఒక్కసారి లంసమ్ గా డబ్బులు ఇచ్చేవాళ్ళు అన్నట్టు. సో బాబాకి మంత్లీ అప్పుడు ఎంత ఉండిందంటే శాలరీ 15 రూపాయలు ఉండినది బాబాకి. సో బాబా ఫస్ట్ టైం 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తిరిగి తను కరాచీ సింధ్కి వెళ్ళినారు అన్నట్టు. ఫస్ట్ కలకత్తాకి వెళ్ళి 3 ఇయర్స్ జాబ్ చేసి అక్కడి నుండి సింధ్ హైదరాబాద్ కి మళ్ళీ వచ్చినారు అన్నట్టు. ఎందుకంటే బాబా సింధ్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు అన్నట్టు. సో మళ్ళీ బాబా ఏం చేశారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు సో బాబా చాలా బాగా గ్రో అయినారు అన్నట్టు బిజినెస్ లో. ఎందుకంటే చాలా తొందరగా నేర్చుకునేవాడు ఏదైనా సరే. సో బాబాకి అట్లానే ఆ జాబ్ లో కూడా మంచి మంచి ప్రమోషన్స్ దొరుకుతూ తొందరగా సూపర్వైజర్ గా, జనరల్ మేనేజర్ గా పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోయినారు అన్నట్టు. అప్పట్లోనే అంటే బాబాని చూస్తూ యశోదామ వాళ్ళ తండ్రి తనని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి బాబాకి యశోదమ్మని ఇచ్చి పెళ్లి చేసినారు అన్నట్టు. బాబాకి ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు ఉన్నప్పుడు యశోదమ్మకి 9 నుండి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇద్దరికి పెళ్ళయింది అన్నట్టు. సో అప్పుడు యశోదమ్మను బాబా అప్పుడు పెళ్ళైన తర్వాత బాబాకి ఏంటంటే తను పనిచేస్తున్న కంపెనీలో నచ్చేది కాదు. ఎందుకంటే ఆ కంపెనీ ఓనర్ ఏం చేసేవాడంటే ఇప్పుడు సపోజ్ సంవత్సరం ఉద్యోగం చేస్తే 1010 రూపాయలు వచ్చినాయి అనుకోండి, అందులో 10 రూపాయలు తీసి 1000 రూపాయలు ఇచ్చేవాడు, రౌండ్ ఫిగర్ చేసేవాడు. బాబాకి అది నచ్చేది కాదు. సో బాబా ఏం చేస్తారంటే తను బయటకు వచ్చేసి సొంతగా ఏం చేస్తారంటే బిజినెస్ స్టార్ట్ చేసినారు అన్నట్టు. సో ఈ సమయంలోనే బాబాకి 6 పిల్లలు ఉండినారు. కిషన్ అని చెప్పేసి ఫస్ట్ పెద్ద కొడుకు ఉండినాడు. కిషన్ భార్యనే బ్రిజేంద్ర దాది ఉండినది, కళావతి, దాని తర్వాత నిర్మలా శాంతా దాది, పుట్టు, నారాయణ దాస్ అండ్ ఇంకోటి సూర్య అంటే సంతోష్ అని చెప్పేసి అంటారు. సో 6 పిల్లలు ఉండినారు బాబాకి. సో బాబా ఏం చేస్తారంటే ఈ జ్యువెలరీ షాప్ లో తను బయటకు వచ్చేసి దాంట్లో సేవగ్రామ్ అని చెప్పేసి ఒక గుమస్తా ఉండేది. తను బాబాతో ఎప్పుడు ఏమనేవారంటే నువ్వు ఎక్కడికి వెళ్తే నీతోటే వస్తాను నేను అని చెప్పేసి అనేవాడు. సో అట్లా బాబాతో బయటకు వచ్చేసి లేక్ రాజ్ సేవగ్రామ్ అండ్ సన్స్ అని చెప్పేసి కలకత్తాలో ఫస్ట్ బిజినెస్ మొదలు పెట్టినారు అన్నట్టు. సో మొదలు పెట్టేసి బాబా బిజినెస్ మెల్లమెల్లగా ఎక్స్పాండ్ చేస్తూ దాన్ని ముంబైకి మరియు సింధ్, హైదరాబాద్, కలకత్తా అట్లా 3 ప్లేసెస్ లో బాబా తన బిజినెస్ ని మంచి స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసినారు అన్నట్టు. సో బాబాకి కస్టమర్ గా చాలా పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎట్లా అంటే ఈ క్వీన్ విక్టోరియా కానీ ఎలిజబెత్ వీళ్ళు ఉన్నారు చూసారా. సో ఈ బ్రిటిష్ వాళ్ళ రాయల్ ఫ్యామిలీస్ నుండి మరియు ఉదయ్పూర్ రాజు, నేపాల్ రాజులు వీళ్ళ నుండి చాలా పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు బాబా దగ్గరికి
వచ్చేవాళ్ళు అన్నట్టు. సో బాబా చాలా ఉన్నతమైన విలువలు ఉన్నందుకు బాబాని ఏమనేవాళ్ళు అంటే దాదా లేఖరాజ్ అని పిలిచేవాళ్ళు సింధ్ హైదరాబాద్ ప్రాంతంలో. సో దాని తర్వాత బాబా చాలా వైష్ణవ భక్తుడిగా ఉండేది, వల్లభాచార భక్తుడు అని చెప్పేసి అంటారు. బాబా పాకెట్ లో ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క చతుర్భుజంలో ఉన్న ఫోటో ఉండేది అన్నట్టు. పాకెట్ లో ఒకటి ఉండేది, తన ఇంట్లో పడుకునే దిండు కింద ఒకటి ఉండేది, మెత్త కింద ఒకటి ఉండేది. దాని తర్వాత బాబాకి తన షాప్ లో బిజినెస్ చేసే దాంట్లో కూడా గల్లలో కూడా ఒకటి ఉండేది. బాబా ఎప్పుడైనా సరే ఏం చేసినా విష్ణు యొక్క ఆ ఫోటోని ఎప్పుడు చూస్తూ ఉండేవారు అన్నట్టు. సో ఇది బాబా యొక్క బ్యాక్గ్రౌండ్ చాలా ఫాస్ట్ గా. సో బాబా ఏం చేస్తారంటే, సో శివ బాబా ఏం చేస్తున్నారంటే, ఇంకా బ్రహ్మ బాబాని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, బ్రహ్మ బాబా చాలా ఎంతో విలువలున్న వ్యక్తి మరియు ఎంతో కష్టపడే కమిటెడ్ వ్యక్తి. దాని తర్వాత బాబా చాలా రిచెస్ట్ పర్సన్, అంటే ఎవరైతే బిజినెస్ చాలా బాగా ఫాస్ట్ గా గ్రో చేయగలుగుతారో సో అలాంటి వ్యక్తిని శివ బాబా చూస్ చేసుకున్నారు అన్నట్టు. సో బాబా మీరు చూస్తే సో బాబాకి ఏమైందంటే ఈ స్టార్ట్ కావడానికి ముందు 1932-34 సమయంలో ఎట్లా జరిగిందంటే, బాబా చాలా ఇంకా స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మికతలో రుచి చాలా పెరిగింది అన్నట్టు. ఇంకా బాబా ఎప్పుడు సత్సంగాలు నడిపించడము, 12 మంది గురువులను చేసుకున్నారు బాబా. అందులో చివరి గురువు గుజరాతీకి చెందిన ఒక 12 గురువు ఉండినారు. తను ఎప్పుడు కూడా చాలా బాబాకి తను వచ్చినప్పటి నుండి స్పిరిచువాలిటీలో ఇంకా ఏకాగ్రత పెరిగింది అన్నట్టు, అభిరుచి పెరిగింది అన్నట్టు. సో బాబాకి ఏమైందంటే 1934లో బాబా యొక్క కాకా మూల్చంద్ అని చెప్పేసి అంటారు. తను ఏం చెప్తే అది వినేది అన్నట్టు బ్రహ్మ బాబా. సో ఆ బ్రహ్మ బాబా ఒకసారి ఏమైందంటే కాకా మూల్చంద్ శరీరం వదిలేసినప్పుడు తనకి అనంతమైన వైరాగ్యం వచ్చేసింది అన్నట్టు. మీరు ఇప్పుడు చూస్తే ఎవరైనా సరే ఈ సృష్టిలో ఏదైనా అద్భుతం ఎవరైనా సరే ఒక ధర్మము స్థాపన జరగాలంటే ఆ ధర్మ స్థాపన కోసం అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ జీవితంలో ఒక వైరాగ్యం అనేది వస్తుంటది అన్నట్టు. మీరు ఇప్పుడు చూస్తే బాబా ఏమంటారంటే, ఇబ్రహీంలో ఒక బెహతుల్లా అనే పవిత్రమైన ఆత్మ వచ్చి ధర్మస్థాపన చేస్తే, గౌతముడి లోపలికి బుద్ధుడు అనే పవిత్రమైన ఆత్మ వచ్చి ధర్మస్థాపన చేసిందని, జీసస్ లోపలికి క్రైస్ట్ అనే ఒక పవిత్రమైన ఆత్మ వచ్చి ధర్మస్థాపన చేసిందని, అట్లానే బ్రహ్మ లోపలికి శివబాబా అనే ఒక పవిత్రమైన ఆత్మ వచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మ యొక్క స్థాపన జరిగిందన్నట్టు. సో మీరు ఇట్లా అబ్జర్వ్ చేస్తే బాబా మీరు బుద్ధుడిగా మారడానికి ముందు గౌతముడు చాలా ఎన్నో చూడక, అంటే సృష్టిలో ఏది చూడని దుఃఖం చూసినప్పుడు తనకు అనంతమైన వైరాగ్యం వచ్చింది. అట్లానే బ్రహ్మబాబాకు కూడా కాకా మూల్చెంది వెళ్ళిన తర్వాత తనకి ఇంకా వైరాగ్యం చాలా పెరిగిపోయింది అన్నట్టు. సో బాబాకి ఆత్మ యొక్క సాక్షాత్కారం కూడా జరిగింది. తన శరీరం చూసినప్పుడు ఆత్మ శరీరంలో ఎట్లాగా కిందికి మీదకి కాళ్ళలోకి చేతుల్లోకి మళ్ళీ భృగుస్థానంలోకి ఎట్లా వెళ్ళిందో అది బాబాకి సాక్షాత్కారం జరిగింది అప్పుడు. సో ఇలాంటి సమయంలో బాబాకి 1935లో సాక్షాత్కారాల పార్టీ స్టార్ట్ అయింది అన్నట్టు. ఎట్లా స్టార్ట్ అయిందంటే, బాబా ఒకసారి ముంబైలో దిల్వాడ మందిర్ అని ఒకటి ఉంది, దిల్వాడ కాదు బబుల్నాథ్ మందిర్ అంటుంది శివాలయం. దానికి ముందు వాళ్ళ ఫ్రెండ్ యొక్క ఇల్లు ఉండినది. సో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా భగవద్గీత యొక్క పారాయణం జరుగుతుండేది. సో బ్రహ్మబాబా ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు జరుగుతున్నప్పుడు బ్రహ్మబాబా అక్కడ కూర్చొని ఉండినారు. సో సత్సంగం అయిపోయినది. సో బ్రహ్మబాబా అట్లానే కూర్చొని ఉండినారు. సో అక్కడ కూర్చున్న వాళ్ళ మిత్రులు వాళ్ళందరూ వచ్చేసి బాబా ఇంకా ఎందుకు లేవట్లేదని దగ్గర వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు వాళ్ళకి బ్రహ్మబాబా లోపల శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారము, బ్రహ్మబాబా ఉండడము, శ్రీకృష్ణుడి సాక్షాత్కారం కనబడుతూ ఉండడం వల్ల సో వాళ్ళు అట్లానే కూర్చున్నారు, ఏమనలేదు. కొంతసేపు అయిన తర్వాత బ్రహ్మబాబా తను చూడటము మాట్లాడడం చేసిన తర్వాత వాళ్ళందరూ అడిగినారు, ఏమైంది మీరు అట్లానే ఉండిపోయినారు అని అడిగినారు. బ్రహ్మబాబా ఏం లేదని చెప్పినారు. వాళ్ళు వదిలిపెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి శ్రీకృష్ణుడు సాక్షాత్కారం జరగడం వల్ల వాళ్ళు అడుగుతూ ఉండినారు అన్నట్టు. సో అప్పుడు బ్రహ్మబాబా చెప్పినారు అన్నట్టు, నాకు ఇట్లా ఒక సాక్షాత్కారం జరిగినది, అందులో శ్రీ మహావిష్ణువు చతుర్భుజ అవతారమైన సోహం అంటే నువ్వు నేను ఒకటి అన్నట్టు చెప్పినట్టు సాక్షాత్కారం అయిందని చెప్పేసి అప్పుడు బ్రహ్మబాబా చెప్పినారు. సో బ్రహ్మబాబా మళ్ళీ ముంబై నుండి సింధ్ హైదరాబాద్ వెళ్ళే లోపలనే న్యూస్ వెళ్ళిపోయింది అన్నట్టు ఇంట్లో వాళ్ళకి. ఏమని వెళ్ళిందంటే, ఒక్క నిమిషం, ఏమిళ్ళిందంటే, సో బాబా లోపలికి శ్రీకృష్ణుడు ఇట్లా సాక్షాత్కారం జరుగుతుందని చెప్పేసి చెప్పినారు అన్నట్టు. సో బాబా అట్లా ఇంట్లోకి వస్తుంటేనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సాక్షాత్కారం జరుగుతూ ఉండినది. సో వాళ్ళకి శ్రీకృష్ణుడిగా బ్రహ్మబాబాగా కనబడుతూ ఉండడము. సో బాబా ఒకసారి పైన ఉన్నప్పుడు యశోదమ్మ విజేంద్ర దాదికి చెప్పింది, ఈ భోజనం తీసుకెళ్లి పైన నువ్వు, ఎందుకంటే నాకు బాబాని చూస్తుంటే శ్రీకృష్ణుడు కనబడుతున్నారు. ఎవరికైనా శ్రీకృష్ణుడికి కనబడంగానే బాబాను పట్టేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నట్టు అందరూ.
సో బాబా అంత ఆకర్షించేది. సో ఇదంతా శివబాబా సాక్షాత్కారాలు చేస్తున్నారు అన్నట్టు. శివబాబా మనకంటే ఇప్పుడు ఎన్ని క్లాసెస్, ఇంత మెటీరియల్ ఉంది. సో మనకి 7 days కోర్స్ అని ఇవన్నీ ఉండినవి. కానీ ఆ సమయంలో శివబాబా వచ్చి ఇదంతా చేయాలంటే తను సాక్షాత్కారాల పాఠం తీసుకున్నారు అన్నట్టు. ఈ సాక్షాత్కారాలతోటి యజ్ఞం యొక్క రచన జరిగింది స్టార్టింగ్ లో. సో వాళ్ళందరినీ సాక్షాత్కారం చేసేసి సత్యుగ సాక్షాత్కారము, కలియుగం యొక్క వినాశనం యొక్క సాక్షాత్కారము ఇవన్నీ చేస్తూ బాబా ఏం చేశారంటే అప్పుడు అందరి యజ్ఞంలోకి తీసుకొచ్చినారు అన్నట్టు. సో అట్లానే చతుర్భుజ సాక్షాత్కారం జరిగిన తర్వాత సో బ్రహ్మబాబా ఏం చేశారంటే బ్రహ్మబాబాకి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని చెప్పేసి. అర్థం కాక బ్రహ్మబాబా ఏం చేస్తారంటే మళ్ళీ తను బనారస్ లో వాళ్ళ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళేసి ఉండినారంటూ, ఒంటరిగా ఉంటూ తను ధ్యానం చేస్తూ ఉండినారన్నట్టు. ఏం జరుగుతుంది, ఏంటి సాక్షాత్కారం ఎట్లా జరుగుతుంది ఇవన్నీ అని చెప్పేసి. సో ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది అన్నట్టు. బాబాని ఆవు బచ్చే అని పిలుస్తున్నట్టు రావడం వల్ల బాబా బయటికి వెళ్ళి అట్లా ఆకాశంలో చూస్తున్నప్పుడు బాబాకి మహావినాశనం యొక్క సాక్షాత్కారం, రెండో సాక్షాత్కారం జరిగింది అన్నట్టు. ఈ సృష్టిలో 3వ ప్రపంచ యుద్ధం చివరి యుద్ధంగా జరుగుతున్నట్టు, అందులో న్యూక్లియర్ బాంబులు వాడుతున్నట్టు, ఏ న్యూక్లియర్ బాంబు కూడా దాచిపెట్టుకోరని చెప్పినారు బాబా. దాని తర్వాత ప్రకృతిలోని పంచతత్వాలు ఒకటేసారి కదులుతూ భూకంపాలు, వరదలు ఇవన్నీ వస్తున్నట్టు, దాని తర్వాత భారతదేశంలో సివిల్ వార్ జరుగుతున్నట్టు. సో ఇవన్నీ సాక్షాత్కారం జరుగుతున్నప్పుడు సో బ్రహ్మబాబా ఏం చెప్పారంటే ఇంకా ప్రభు చాలు, ఇంకా నేను ఇది చూడలేకపోతున్నా అని చెప్పడం అన్నట్టు. అందుకోసమే మీరు భగవద్గీతలో చూస్తే అర్జునుడికి శ్రీకృష్ణుడు సాక్షాత్కారం చేసినప్పుడు ఫస్ట్ తను ఏమంటారంటే ప్రభు నేను చూడలేకపోతున్నాను, నువ్వు 1000 కోట్ల సూర్య తేజోమయానివి, నేను చూడలేకపోతున్నాను, ఆపండి అన్నట్టు మనం అక్కడ చూస్తాం. ఆ 1000 కోట్ల సూర్య తేజోమయం ఏంటంటే ఈ న్యూక్లియర్ బాంబ్ ఏమైతే ఉన్నాయో హైడ్రోజన్ బాంబ్ అంటారు దాన్ని. హైడ్రోజన్ బాంబ్ అంటే ఏంటంటే హైడ్రోజన్ కలిపినప్పుడు అది హీలియం గా కన్వర్ట్ అయినప్పుడు అది రెండో సూర్యుడిని భూమి మీదకి తీసుకొచ్చినట్టు. అదేంటంటే ఫ్యూజన్ అంటే చైన్ రియాక్షన్లు వెళ్తాయి అన్నట్టు న్యూక్లియర్ బాంబులు ఎప్పుడు. సో అవన్నీ ఆ విస్ఫోటనం అంతా బాబాకి సాక్షాత్కారం జరిగినట్టు చూపించినారు అన్నట్టు. సో దాని తర్వాత బాబా ఏం చేస్తున్నారంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆకాశం నుండి ఆవు బచ్చే అని పిలిచినట్టు శబ్దం వినబడింది బాబాకి. సో బాబా మళ్ళీ బయటికి వెళ్ళి చూస్తున్నప్పుడు బాబాకి మొత్తం ఆకాశంలో పైనుండి చిన్న చిన్న నక్షత్రాలన్నీ కింద పడుతూ ఆ నక్షత్రాలందరూ దేవతలుగా మారుతున్నట్టు సాక్షాత్కారం జరిగినది. సో బాబా దాన్ని చూసి ఎంతో సంతోషపడినారు అన్నట్టు. సో అప్పటి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో ఏం వాయిస్ వచ్చిందంటే ఈ కొత్త నవయుగ నిర్మాణాన్ని నువ్వు చేయాలి అని చెప్పేసి బాబాకి ఆకాశవాణిలాగా వినపడినప్పుడు బాబా ఏం చేస్తారంటే ఇంకా అక్కడి నుండి ఈ బిజినెస్ ని క్లోజ్ చేద్దాము, ఇంకా నేను ఈ గవ్వల వ్యాపారం అంటే ఈ వజ్రాల వ్యాపారం ఆపేసి నేను ఈ నవయుగ నిర్మాణం కోసం ఇంకా నేను మొదలు పెడతానని చెప్పేసి బాబా కలకత్తాకి వెళ్ళేసి ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో సేవక్ రామ్ తోటి నేను ఇంకా ఈ బిజినెస్ ఆపాలనుకుంటున్నా అని చెప్పినారు. సో అప్పుడు సేవక్ రామ్ ఏం చెప్పినారంటే ఈ బిజినెస్ యాక్చువల్ గా నాకు ఏం తెలియదు, మీరు ఉండడం వల్లనే నేను ఉంటున్నాను ఇక్కడ, మీరు లేకపోతే నేను కూడా క్లోజ్ చేస్తానని చెప్పినారు. సో అప్పుడు బాబా ఏం చెప్పినారంటే మీరు ఏమి ఎట్లా సెటిల్ చేసినా నేను అది తీసుకొని వెళ్ళిపోతాను, మీరు ఇంతెందుకు ఇచ్చారు అంతెందుకు ఇచ్చారని ఏమనను నేను అని చెప్పేసి బాబా చెప్పినారు. సో దాని తర్వాత అక్కడ దాంట్లో అతను ఏం చేసినారంటే తనకి డైమండ్స్ అమ్మడం రాదని చెప్పేసి తను మొత్తం డబ్బులు తీసేసుకొని క్యాష్ అంతా తీసేసుకున్నారు సేవక్ రాము. సో వజ్రాలు కొన్ని ఏం చేసినారంటే బాబా సింధు హైదరాబాద్కి వెళ్ళిపోయినారు చెప్పేసి. సో బాబా యొక్క విశ్వకిషోర్ బాబు అని చెప్పేసి అంటారు, బాబా అన్నయ్య కొడుకు. తను వెళ్ళేసి డైమండ్స్ తీసుకొని వచ్చినారు. కొంత సమయం తర్వాత ఆ వజ్రాల వాల్యూ చాలా పెరిగిపోయి అట్లా యజ్ఞం కూడా బెనిఫిట్ అయిపోయింది అన్నట్టు. సో ఇది 3 సాక్షాత్కారాలు బాబాకి స్టార్టింగ్ లో జరిగిన ముఖ్యమైనవి అన్నట్టు. సో దాని తర్వాత మన యజ్ఞంలో కొన్ని ముఖ్యమైన మైల్ స్టోన్స్ అన్నట్టు. మన సింధు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏమేమి జరిగిందో అది ఇక్కడ మనం చూస్తాము. సో బాబా ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 1936లో బాబా ఏంటంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసినారు. దాదాపు సుమారుగా 20-25 వేల రూపాయలు ఖర్చు పెట్టేసి బాబా ఒక సత్సంగ్ ఏర్పాటు చేసినారు అన్నట్టు. చాలా మంది విఐపీస్ వచ్చినారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చినప్పుడు బాబా అట్లానే కూర్చొని సడన్ గా లేచి ఒక రూమ్ లో వెళ్ళి కూర్చున్నారు అన్నట్టు బ్రహ్మ బాబా. కూర్చోవడం వల్ల అప్పుడు యశోదమ్మ ఎవరైతే బాబా యొక్క యుగల్ అంటే భార్య ఉండిందో తను వెనక వెళ్ళినది. దాని తర్వాత బాబా కోడలు బ్రిజేంద్ర దాది కూడా వెనక వెళ్ళింది అన్నట్టు. సో ఇద్దరు వెళ్ళి దాని తర్వాత బ్రిజేంద్ర దాది చెప్పినారు యశోదమ్మకి అక్కడ చాలా మంది పెద్ద విఐపీస్ ఉన్నారు, మీరు అక్కడ ఉండకపోతే బాగుండదు, మీరు అక్కడ వెళ్ళండి, బాబా ఎందుకు ఇక్కడికి వచ్చారని నేను తెలుసుకుంటాను బ్రిజేంద్ర దాది వెళ్ళినారు. సో ఈ సృష్టిలో
జరిగిన ఒక అద్భుతం అన్నట్టు. ఆ అద్భుతం ఏంటంటే ఆ భగవంతుడు స్వయంగా సృష్టిలో ఒక పరకాయ ప్రవేశనం చేసి ఈ సృష్టిలో తను మాట్లాడిన మాటలు నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞాన స్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం అని తను చెప్పిన మాటలు ఇవి. అప్పుడు బ్రిజేంద్ర దాది ఫస్ట్ ఈ మాటలు వినడము, దాది కూడా ఆత్మానుభూతి అంటే ఏంటో ఆ రూమ్ మొత్తం ఎప్పుడైతే శివబాబా బ్రహ్మబాబాలో ప్రవేశించినారో ఆ రూమ్ అంతా ఎర్రగా బంగారు ఎరుపు వర్ణం కావడం, బ్రహ్మబాబా కళ్ళలో ఎరుపు కళ్ళు మొత్తం ఎర్రగా కనబడము, దాది మొత్తము ఆత్మానుభూతి మొత్తం అవ్వడము. సో ఇవన్నీ జరుగుతూ ఉండడం వల్ల అప్పుడు దాదికి కానీ ఎవరికి కానీ ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుందని చెప్పేసి. సో బాబా అట్లానే తను అర్థమవుతుంది ఏదో ఒక శక్తి వచ్చి నాతోటి ఏదో చెప్పాలనుకుంటుందని తెలుస్తుంది, కానీ ఆ శక్తి ఏంటి ఎవరు అని మాత్రం బాబాకి తెలియలేదు అన్నట్టు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నిజానంద స్వరూపం శివోహం శివోహం అంటే నేను నిజంని, అందుకోసం ఏమంటారు సత్యం శివం సుందరం అంటారు. అంటే సత్యమైన వాడు ఈ శివుడే అన్నట్టు. మనం మామూలుగా చూస్తే ఈ పదంలో అర్థం ఏం చెప్తుందంటే సృష్టిలో ఉన్న ప్రతి ఆత్మ శరీరంని మారుస్తుంది, ఆ పరమాత్మను ఒక్కడే మార్చట్లేదట. అందుకోసమే చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే శివాన్ని మోసుకెళ్తున్నప్పుడు అంటారు కదా రామ్ నామ సత్య అని చెప్పేసి అంటారు. అందరు ఏమనుకుంటారంటే దశరథ నామం అంటున్నారు. యాక్చువల్గా ముగ్గురు రాములు ఉన్నారట. ఒకరేమో ఆత్మరాముడు, రెండోదేమో దశరథ రాముడు, మూడోది పరమాత్మ రాముడు. ఆ పరమాత్మ రాముడు నామము సత్యమైనది, అందుకోసమే ఆ సత్యం శివం సుందరం అంటారు. సో ఆ సత్య పురుషుడైన పరమాత్ముడు శివుడు ఈ సృష్టిలో అవతరించి దాని తర్వాత తను ఏమంటున్నాడు నిజానంద స్వరూపం శివోహం శివోహం అన్నారు. తర్వాత అంటున్నారు జ్ఞాన స్వరూపం శివోహం శివోహం, నేను జ్ఞాన సాగరుడని. ఈ సృష్టిలో నేను అవతరించేంత వరకు మీకు ఈ సృష్టి నాటక చక్రం యొక్క జ్ఞానం ఎవరికీ తెలియదని చెప్తున్నాడు. ఒకవేళ భగవంతుడు భగవద్గీత తను ముందే తెలిసి ఉంటే ఇంకా భగవంతుడు సృష్టిలో అవతరించాల్సిన అవసరం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే అర్జునుడికి శ్రీకృష్ణుడు సాక్షాత్కారం జరగగానే అర్జునుడు ఇంకా ఒప్పుకోలేదు, నేను చూడలేకపోతున్నా అంటున్నారు. ఎవరైనా భగవంతుడు సాక్షాత్కారం అవుతే ఆ భక్తుడు ఎప్పుడు గాని ఆ పిల్లవాడు ఎప్పుడు గాని భయపడడు, కానీ ఇంకా భయపడుతున్నాడు. అలాంటప్పుడు ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి 18 అధ్యాయాలు చెప్పినట్టు చూపించినారు, అదే భగవద్గీత అని. సో భగవద్గీత ముందే బుక్ ఉంటుంటే అర్జునుడు చదువుకునేవాడు, కానీ ఆ బుక్ ముందు లేదు. భగవంతుడు సృష్టిలో అవతరించేంత వరకు భగవంతుడు చెప్పే రహస్యాలు ఎవ్వరికీ తెలియదు. అందుకోసం ఏమంటారు కోట్లలో కొందరికే తెలుసు, ఆ కొందరిలో మరికొందరే ఆచరిస్తారట. ఎందుకు భగవంతుని అందరు గుర్తుపట్టలేకపోతున్నారు? సో ఆ భగవంతుని ఎట్లా చూపిస్తారు కదా, కౌరవులు 100 మంది, పాండవులు 5 అంటే ఈ సృష్టిలో ఉన్న 100% తీసుకుంటే 700 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు. సారీ, ఈ 700 కోట్లలో 5% తీసుకుంటే 33 కోట్లు అన్నట్టు. ఈ 33 కోట్లు 30 నుండి 33 కోట్ల మందికే భగవంతుడి యొక్క రహస్యం తెలుస్తుంది. ఇప్పుడు మనం బాబా ఈ జూమ్ యాప్ లో ఎంతమంది వింటున్నామో ఈ వింటున్న వాళ్ళకి కనెక్షన్ లో ఉన్న వాళ్ళకే తెలుసు బాబా గురించి. ఈ సృష్టిలో వచ్చినారు, ఈ సృష్టిలో ఇప్పుడు జరుగుతున్న ఈ మహావినాశనం ఈ పరివర్తన అందరికీ తెలియదు, మనకి మాత్రమే తెలుసు అన్నట్టు. సో ఈ జ్ఞాన సాగరుడు అని చెప్తున్నారు. రెండోది. మూడోది ప్రకాశ స్వరూపం శివోహం శివోహం అంటున్నారు. నేను ప్రకాశ జ్యోతి స్వరూపం లాగా ఉన్నా అని చెప్పేసి తన గురించి తన రూపాన్ని గురించి చెప్తున్నారు అన్నట్టు. సో ఇది 1936లో జరిగిన విషయము. తర్వాత 15 అక్టోబర్ 1937లో దీపావళి పండుగ. ఆ రోజు బాబా ఏం చేస్తున్నారంటే ఓం మండలిని మొదలు పెట్టినారు అన్నట్టు. యశోదా నివాస్ అంటే బాబా యొక్క ఇల్లు ఏదుందో, బాబా యొక్క భార్య పేరు యశోద, యశోద యొక్క నివాసం ఏం చేసినారంటే ఓం మండలి అని పేరు పెట్టినారు అన్నట్టు. సో ఆ ఇంట్లో ఉన్న రూముల్ని ఎలాగైతే పెరుగుతూ పోయినారో అట్లా అట్లా రూమ్ లో ఉన్న గోడలు పక్కలు కొడుతూ ఆ ఇల్లును మొత్తము ఓం మండలి కోసము బాబా చేసేవారు. సో దీంట్లో ఏంటంటే ఓం ధ్వని చేసేవారు. స్టార్టింగ్ లో ఓం బాబా అని ఎందుకు వస్తుంది అంటే బాబా పేరు ఓం ధ్వని చేసేవారు. ఓం ధ్వని చేస్తూనే మొత్తం అందరూ భూమి అయిపోయేటోళ్ళు, మొత్తం సాక్షాత్కారాలు జరుగుతుండేది అన్నట్టు. సో అట్లా బాబా ఏం చేసినారంటే ఆ ఓం మండలి చేసినప్పుడు 8 మందికి ట్రస్టీలుగా చేసేసి బాబా ఏం చేసినారంటే తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కూడా విల్లాగా రాసేసి వాళ్ళకి సరెండర్ చేసేసినారు అన్నట్టు. సో దాంట్లో 8 మందిలో మీరు అబ్జర్వ్ చేస్తే 5 కన్యలు 3 మాతలు ఉండినారు అన్నట్టు. ఆ 5 కన్యల్లో ఒకరేమో మమ్మ, తనని ఓం రాధే అని చెప్పేసి పిలుస్తారు. దాని తర్వాత ప్రకాశ్మణి దాది, దాని తర్వాత చంద్రమణి దాది, రుజుపుష్ప దాది, ప్రకాశ్మణి దాది యొక్క సిస్టర్ అన్నట్టు. దాని తర్వాత శాంతామణి దాది అంటే మమ్మ యొక్క పిన్ని యొక్క కూతురు అన్నట్టు. సో వీళ్ళు 5 3 మాతలు కలిసి బాబా ఏం చేసినారంటే
ఈ ఓం మండలిని స్థాపన చేసినారు. దీన్ని భక్తి మార్గంలో ఎట్లా చూపించినారంటే సృష్టి ఆదిలో ఎట్లా సృష్టించినారంటే భగవంతుడు బ్రహ్మ ద్వారా సృష్టి యొక్క రచన చేసినారట. చేసినప్పుడు బ్రహ్మ ఏం చేసినారంటే బ్రహ్మ యొక్క మానస పుత్రికని సరస్వతి అంటారు అన్నట్టు. తన మనస్సు నుండి ఆలోచన చేయడం వలన, ఒక్క నిమిషము నేను ఇప్పుడే వస్తాను. సో బ్రహ్మ యొక్క మానస ముద్రిక సరస్వతి అని చెప్తారు అన్నట్టు. సో తర్వాత ఏం చేస్తున్నారు, సరస్వతి ఉన్న బ్రహ్మ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే బ్రహ్మ మళ్ళీ సప్తఋషి మండలాన్ని ఆర్తి గాని ఇట్లా విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఇట్లా అందరు చూపిస్తారు కదా, సప్తఋషి మండలాన్ని తయారు చేసినారు. అంటే వీళ్ళు అందరు కలిసి సృష్టిని నిర్మాణం చేసినారని చూపిస్తారు. సో మీరు అట్లా చూస్తే సరస్వతి ఉన్ను సప్తఋషి మండలం కలిస్తే 8 మంది అన్నట్టు. సో ఈ 8 మందికి బ్రహ్మబాబు విల్లు రాసినారు అన్నట్టు. మళ్ళీ దీన్ని ఎట్లా చూపిస్తారంటే సృష్టి ఆదిలో ఏంటంటే బ్రహ్మలో ఉన్న వేదాలన్నీ బ్రహ్మ రాక్షసులు అంటే ఒక రాక్షసుడు వచ్చి వెతికెళ్ళినట్టు. దాని తర్వాత మనుధర్మ శాస్త్రం అంటే మనువు అంటే సత్రాజిత్తుడు అనే రాజు దగ్గరికి ఏం చేస్తారంటే మత్స్యావతారం తీసుకొని విష్ణువు ఏం చెప్తారంటే తనకి నువ్వు ఒక పెద్ద ఓడని తయారు చేయి, ఆ ఓడలో సప్త ఋషులని మొత్తం ధనము ధాన్యము అన్ని ప్రాణులను తీసుకొని వెళ్ళిపో. దాని తర్వాత వాసుక అనే పాము వచ్చేసి అంటే ఇది ఏం చూపించినారంటే అక్కడ దానికి సంబంధించింది ఇదే. సృష్టి ఆదిలో భగవంతుడు ఏం చేసినారంటే వచ్చినప్పుడు సప్త ఋషి అంటే వీళ్ళకి కంప్లీట్ బ్రహ్మ ఎట్లాగా మనుధర్మ శాస్త్రం అంటారు, అంటే మనస్సుకు సంబంధించిన ధర్మశాస్త్రం. సో వీళ్ళకి సరెండర్ చేసి వీళ్ళ నుండి యజ్ఞం స్థాపన చేసిందంటే రహస్యం అన్నట్టు ఇక్కడ మనకు తెలిసింది. సో దాని తర్వాత 1938లో ఏం జరిగిందంటే యాంటీ ఓం మండలి అని ఒక ఆపోజిట్ పార్టీ ఫామ్ అయింది అన్నట్టు. ఎందుకంటే యజ్ఞంలో పవిత్రత యొక్క పార్ట్ 1938 స్టార్ట్ అయింది. మూల్చంద్ దాని తర్వాత ఏమైందంటే ముఖి మంగారాం అని ఉన్నట్టున్నారు. అతను దానికి పెద్దగా ఉండి అతను ఆ సొసైటీలో ఆ సింధు ప్రాంతంలో చాలా పలుకుబడి డబ్బున్న వ్యక్తి అన్నట్టు. సో వాళ్ళు ఒక టీం ని ఫామ్ చేసేసి బాబాకి ఆపోజిట్ గా ఫామ్ అయ్యి యాంటీ ఓం మండలిని ఫామ్ చేసి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినారు అన్నట్టు యజ్ఞంలో. సో అట్లా చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంకా దీన్ని సింధు హైదరాబాద్ నుండి అంటే అక్కడ కోర్టులో కేసులు వేయడము అట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ నుండి సింధు హైదరాబాద్ నుండి కరాచీకి షిఫ్ట్ అయిపోయినారు అన్నట్టు. సో వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే సింధు హైదరాబాద్ లో ఓం మండలిని బ్యాన్ చేయడం అట్లా చేయడం కోర్టులో పెట్టేసి డబ్బులు పెట్టేసి భయపెట్టించేసి ఆపినారు అన్నట్టు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రిటిష్ రూలింగ్ ఉంటుంది కరాచీలో. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ మీరు అట్లా చేయొద్దు, మీరు పలుకుబడి యూజ్ చేసి తప్పు చేసినారని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేసినారు. బట్ అయినా వదిలిపెట్టలేదు. బ్రహ్మబాబా మీద చాలా సార్లు అటాక్ చేయడానికి ప్రయత్నం చేసినారు. కానీ వాళ్ళకి తెలియదు కదా బ్రహ్మ బాబా లోపలికి శివుడు వచ్చేసి ఈ అద్భుతాలు చేస్తున్నారని చెప్పేసి ఎన్నోసార్లు బాబా మీద హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. ఒకసారి ఒక సర్దార్కి డబ్బులు ఇచ్చి పంపించినప్పుడు ఆ సర్దార్ వచ్చేసి బ్రహ్మబాబా మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు బ్రహ్మబాబాలో వాళ్ళ గురునానక్ కనబడ్డారు. సో అతను చాలా బాధపడుతూ మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళకి చెప్పినారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, ఏం చేయొద్దని. అంటే శివబాబా బ్రహ్మబాబాని ఎంత ప్రొటెక్ట్ చేస్తూ ఉంటున్నారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి చాలా సన్నివేశాలు ఉన్నాయి. సో మనం ఫాస్ట్కి వెళ్ళాలి కాబట్టి కొన్నే చెప్తున్నాను. సో దాని తర్వాత ఏమైందంటే ఈ యజ్ఞంని ఓం మండలం నుండి దాన్ని ఏం చేశారంటే అక్కడ అల్లా బక్షి తన ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. తను ఏం చెప్పారంటే ఇప్పుడు మీరు ఓం మండలి తోటి లీగల్ గా ప్రాబ్లం చేస్తున్నారు, దీని పేరు మార్చండి అంటే దీన్ని రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్రగీత జ్ఞాన యజ్ఞం అని చెప్పేసి పేరు పెట్టేసి మళ్ళీ అక్కడ నుండి కంటిన్యూ అయింది అన్నట్టు. సుమారుగా 300 నుండి 380 మంది ఈ యజ్ఞంలో ఉండినారంటూ. సో కరాచీలో 4 పెద్ద బిల్డింగ్ తీసుకున్నారు. ఒక దాంట్లో బాబా ఫ్యామిలీ ఉండేది, ఒక దాంట్లో మమ్మ ఉండినారు, ఒక దాంట్లో అన్నయ్యలు ఉండినారు, ఒక దాంట్లో పిల్లలు ఉండినారు అన్నట్టు. సో ఒకటి బోర్డింగ్ స్కూల్ అని చెప్పి మొదలు పెట్టేసి అక్కడ వాళ్ళు ఆ 9 సంవత్సరాలు 7 నుండి 9 సంవత్సరాలు ఉన్న పిల్లలకు కూడా అప్పటి నుండే బాబా మొత్తం 100 సంవత్సరాలు పురుషోత్తమ సంగమయుగం కాబట్టి బాబా ఫ్యూచర్ ప్లాన్ చేసినారు కాబట్టి ఎవరెవరైతే కావాలో బేసిక్ పిల్లర్లు కావాలి వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన మినిమం బేసిక్ ఇంగ్లీషు, వాళ్ళకి కావాల్సిన సైన్స్ అన్ని కూడా నేర్పించినట్టు దాంట్లో చంద్రమణి దాది, సో నిర్మల శాంత దాది అంటున్నారు, ప్రకాష్ మణి దాది, వీళ్ళందరూ వాళ్ళే చెప్పేవాళ్ళు అన్నట్టు వాళ్ళ క్లాసెస్. సో తర్వాత ఏమైందంటే 1940 నుండి ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అయింది అన్నట్టు. సో సూక్ష్మవతనం అనేది అప్పటి వరకు తెలియదు. అంతకు ముందు వరకు అన్ని కూడా ఎట్లా అంటే బ్రహ్మబాబా అందరి ఇంట్లో సాక్షాత్కారం అయ్యేది, ఆవు బచ్చి అని పిలిచేది, బ్రహ్మబాబా శ్రీకృష్ణుడిగా కనబడేది. అట్లా చాలా మంది యజ్ఞంలో రావడం మొదలు పెట్టినారు అన్నట్టు. స్టార్టింగ్ లో చాలా మంది అక్కలు రావడం వల్ల ఇది ఏంటంటే ఓన్లీ సిస్టర్స్ వచ్చేవాళ్ళు అని చెప్పేసి అనేవాళ్ళు అన్నట్టు.
సో 1940 తర్వాత ట్రాన్స్పార్ట్ లో మమ్మకి సిస్టర్ ఉండేది, ఒక చెల్లెలు ఉండినారు, తన పేరు గోపి అని చెప్పేసి అంటారు. తను చనిపోయినారు అక్కడ ఉన్నప్పుడే. సో తనకే ఫస్ట్ సాక్షాత్కారం జరిగింది అన్నట్టు సూక్ష్మవతనం చెప్తే. దాని తర్వాత ఏమైందంటే 1943లో దాది గుల్జార్కి ఏమైందంటే సూక్ష్మవతనంలో అవ్యక్త బ్రహ్మబాబా యొక్క సంపూర్ణ స్థితి యొక్క సాక్షాత్కారం జరిగింది. సో అది దాది గుల్జారు వచ్చి చెప్పినప్పుడు ఇంకా బాబాకి బ్రహ్మబాబా తన యొక్క పురుషార్థంలో తీవ్రతను పెంచినారు. ఓహో, బాబా ప్లాన్ వేరే ఉందని. సో శివబాబా గురించి, ఈ డ్రామా గురించి, ఈ 7 days కోర్సు అక్కడ ఏం లేవు. అప్పుడు కొన్ని చిత్రాలు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఇప్పుడు మనకున్నట్టు ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ లాగా అప్పుడు లేదన్నట్టు అక్కడ. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇండియాకి వచ్చినారో అప్పటి నుండే స్టార్ట్ అయిందన్నట్టు అది. సో 1949లో బాబాకి ఏం చేసినారంటే ఓం బాబా నుండి బాబా పేరు ఏమైందంటే బ్రహ్మ బాబా అని పేరు పెట్టినారు అన్నట్టు. అట్లానే అదే యజ్ఞం స్టార్టింగ్ లో మమ్మ పేరు రాధే అన్నట్టు, ఆమెని ఓం రాధా అని చెప్పి పిలిచేది. ఎట్లయితే బ్రహ్మ బాబా ఓం ధ్వని చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు సాక్షాత్కారం అయ్యేదో, మమ్మ ఓం ధ్వని చేస్తున్నప్పుడు శ్రీ లక్ష్మి యొక్క సాక్షాత్కారం జరిగేది. సో బాబా మొత్తం యజ్ఞంలో 2 పాత్రలు సీక్రెట్ రిలీజ్ చేసినారు. శ్రీకృష్ణుడి యొక్క చివరి జన్మ 84వ జన్మ బ్రహ్మ బాబా అని, శ్రీ లక్ష్మి యొక్క 84వ జన్మ మమ్మ అని చెప్పేసి ఆ ఇద్దరు పేర్లు మాత్రమే ఓపెన్ చేసినారు బాబా. మిగతా ఎవరిది కూడా బాబా చెప్పలేదు అన్నట్టు. సో ఇది ఇక్కడ వరకు మనం పాకిస్తాన్ నుండి మళ్ళీ ఇండియాకి షిఫ్ట్ జరుగుతుంది అన్నట్టు. సో ఇండియాలో వాళ్ళు అక్కడ కరాచీ నుండి ఆ స్టీమర్ లో, పెద్ద స్టీమర్ లో మొత్తం సామాన్లు పెట్టేసుకొని ఇండియాకి వచ్చేసినారు. సుమారుగా 280 మంది ఇక్కడికి వచ్చినారు అన్నట్టు. సో వచ్చినప్పుడు సో బాబా ఏం చేసినారంటే పాకిస్తాన్ లో ఉన్నప్పుడే శివబాబా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినారు అన్నట్టు. ఇంకా ఇది ప్రపంచ సేవకి పాకిస్తాన్ పనికిరాదు. ముందు చూపు చూసి బాబా ఏం చెప్పారంటే మీరు ఇంకా భారతదేశంకి షిఫ్ట్ అయిపోవాలి, ప్రపంచ సేవ అంతా సేవ చేయాలని చెప్పేసి చెప్పినప్పుడు బ్రహ్మ బాబా మన్మోహిని దీది ఉన్న 2 అన్నయ్యలు కలిసి మొత్తం తిరుగుతూ మౌంట్ ఆబు ప్లేస్ ని ఎంచుకున్నారు అన్నట్టు. ఎంచుకొని అప్పుడు 5th May 1950కి మౌంట్ ఆబుకి షిఫ్ట్ అయిపోయినారు అన్నట్టు. షిఫ్ట్ అయిన తర్వాత దాంట్లో 1950 నుండి 55 వరకు బ్రిడ్జ్ కోటి అని చెప్పేసి ఒక బిల్డింగ్, ఇప్పుడు సన్ రైజ్ హోటల్ అని చెప్పేసి అంటారు అక్కడ. సో దీంట్లో ఉంటున్నారు అన్నట్టు. దాని తర్వాత కోటా హౌస్ అనే ఒక ఇంట్లో, సర్క్యూట్ హౌస్ అంటారు, దాంట్లో 3 సంవత్సరాలు ఉంటున్నారు. అప్పట్లో దీంట్లో కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసినారు అక్కడ ఉన్న గవర్నమెంట్. సో అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ హెల్ప్ తీసుకొని వాళ్ళు ఒక 1-2 నెలలు టైం తీసుకొని దాని తర్వాత పోఖ్రాన్ హౌస్ అంటారు, దీన్ని పాండవ భవన్ ఇప్పుడు ఉన్నది మనది. సో 1958లో పాండవ భవన్ లోకి షిఫ్ట్ అయిపోయినారు. సో ఇది ప్లేస్ ని కొనుక్కొని ఇంకా ఇక్కడే కంటిన్యూ కావడం స్టార్ట్ అయింది అన్నట్టు. కానీ యజ్ఞంలో మనం చూస్తే 1950 నుండి 1960 వరకు బెగ్గరీ పాటు ఉండింది అన్నట్టు. సో అక్కడ భోజనం ఎట్లా అంటే పొద్దున మనీ ఆర్డర్ వస్తే గానీ వండుకోలేని స్థితి అన్నట్టు. ఒకటే పూట భోజనం చేయడము, ఒకటే చపాతి తినడము, లేదా గ్లాసులు గంజి తాగడము, చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. సో బాబా అంటారు కదా, ఇది మొత్తము వృక్షంని ఊపడం జరిగింది. ఎంతో మంది రక్తంతో రాసినారని చెప్తారు బాబా. మీకోసం మేము ప్రాణం ఇస్తాం, అన్నం ఇస్తాం అని చెప్పినారట. అలాంటి వాళ్ళు యజ్ఞంని వదిలేసి వెళ్ళిపోయినారు కొంతమంది. సో దాని తర్వాత ఏమైందంటే బాబా ఇంకా ఈ సర్వీస్ చేయడం మొదలు పెట్టించినారు. అందరినీ ఏమన్నారంటే అక్కయ్యలు అంటే దాదీలు అందరినీ కూడా మీరు ఇంకా సేవ చేయడానికి వెళ్ళాలి, మీరు ఇప్పుడు మేఘాలు వెళ్ళి వర్షించి రావాలి మీరు మొత్తం అని చెప్పేసి బాబా అప్పుడు చెప్పినప్పుడు దాదీలు అందరూ అప్పుడు ముంబైకి, నార్త్ ఇండియాకి వెళ్ళారు అన్నట్టు. వెళ్ళేసి ఇంకా సేవను మొదలు పెట్టడము స్టార్ట్ చేసినారు. దాని తర్వాత 1954లో ఫస్ట్ టైం వరల్డ్ కాన్ఫరెన్స్, రిలీజియస్ కాన్ఫరెన్స్ కి దాది ప్రకాష్ మణి, రతన్ మోహిని దాది, కిషోర్ దాదా అని చెప్పేసి అంటారు. సో తను విశ్వకిషోర్ బాబు వాళ్ళ సిస్టర్ యొక్క భర్త అన్నట్టు. సో వీళ్ళు ముగ్గురు కలిసి జపాన్ లో వెళ్ళేసి ఈ మీటింగ్ అటెండ్ అయ్యేసి చాలా అద్భుతంగా జరిగింది అన్నట్టు. సో వాళ్ళు అది ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని 1954లో ఫస్ట్ మనము ఒక బ్రహ్మకుమారిస్ అనేది ఒక సంస్థ ఉంది అని చెప్పేసి అటెండ్ అయ్యి వచ్చింది అన్నట్టు ఇది. సో దాని తర్వాత 1965లో, సో 24 జూన్ 1965లో మమ్మ అవ్యక్తం అంటే శరీరం వదిలేసినారు అన్నట్టు. సంపూర్ణ స్థితికి అంటే శరీరం వదిలేసి మళ్ళీ అడ్వాన్స్ పార్టీలో జన్మ తీసుకున్నారు అన్నట్టు. సో అందుకోసం భక్తులు ఏం చూపిస్తారంటే శ్రీకృష్ణుడి కంటే ముందే రాధ శరీరం వదిలేసినట్టు, చనిపోయినట్టు చూపిస్తారు అన్నట్టు. సో దాని తర్వాత 1969 18 జనవరి రోజు బ్రహ్మ బాబా అవ్యక్త రూపం అంటే సంపూర్ణ బ్రహ్మ యొక్క రూపంని దాల్చి సో ఇప్పటి వరకు ఈ సృష్టి పరివర్తనలో తను సూక్ష్మ శరీరం ద్వారా మొత్తము ఈ సర్వీస్ చేస్తూ ఉండినారు అన్నట్టు. దాని తర్వాత 1974లో మన లండన్ ని బేస్ చేసుకొని మనము ప్రపంచ సేవ కోసము, వరల్డ్ సర్వీస్ కోసం ఇక్కడ ఇన్స్టిట్యూట్ మనది ఆరంభం జరిగింది అన్నట్టు.
తర్వాత 1980లో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గా యునైటెడ్ నేషన్స్ కి మనం మెంబర్షిప్ గా అయిపోయినాం అన్నట్టు. అది జానికి మీరు చూస్తే అక్కడ అడ్రస్ చేస్తున్నట్టున్నారు. దాని తర్వాత మనము ఈ సేవను బాగా పెంచాలని చెప్పేసి ఒక ఇన్నోవేషన్ ఐడియాతో ఏం చేసినారంటే 18 వింగ్స్ తయారు చేసినారు. సో ఈ 18 వింగ్స్ తోటి బ్రహ్మకుమారి సర్వీస్ ఇట్లా మీరు చూస్తే మెడికల్ వింగ్ ఒకటి, యూత్ వింగ్ ఒకటి, దాని తర్వాత రూరల్ వింగ్ అంటే గ్రామాల్లో సేవ చేయడం కోసం రూరల్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్, జ్యుడిషియల్ వింగ్, స్పార్క్ వింగ్, ఇట్లా 18 రకాల వింగ్స్ చేసి అందరికి సేవలు చేస్తూ వెళ్ళినట్టు. ఇది మన యొక్క గతం, మన బ్రహ్మకుమారి ఎట్లా జరిగింది చిన్న షార్ట్ కట్ లో చెప్పినాము. దాని తర్వాత మనం ఇప్పుడు వర్తమానంలోకి వెళ్తున్నాం అన్నట్టు. సో వర్తమానం ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది. సో బాబా అన్నారు ఫైనల్ సీన్ ఎట్లా ఉండబోతుంది. బాబా అంటారు ఫైనల్ సీన్ లోనట పంచతత్వాలు లేసి నాట్యం ఆడేను అని అన్నారు. పంచతత్వాలు అంటే గాలి, ఆకాశం, నీరు, నేల, నిప్పు, 5 తత్వాలు. మీరు మామూలుగా ఎప్పుడైనా ప్రకృతి ప్రకోపించింది అనుకోండి, ఎక్కడైనా భూకంపం రావచ్చు, ఎక్కడైనా వరద రావచ్చు, ఎక్కడైనా సుడిగాలి రావచ్చు. కానీ చివరిలో ఏం జరుగుతుందని చెప్పినారంటే బాబా 5 తత్వాలు ఒకటేసారి లేస్తాయి అని చెప్పినారు. ఒక దిక్కేమో భూకంపాలు వస్తూ ఉంటవి, ఇంకో దిక్కేమో వరదలు వస్తూ ఉంటూ మునిగిపోతూ ఉంటారు. సో ఇవన్నీ ఒకటేసారి వస్తాయట లాస్ట్ సీన్ లో. ఇప్పుడు వర్తమానంలో జరగబోయేటి అన్నట్టు ఇవన్నీ. సో దాని తర్వాత బాబా ఏమంటారంటే పంచ వికారాలు కూడా మనల్ని వెంబడిస్తుంటాయట. పంచ వికారాలు ఎట్లున్నవి అంటే కామము, క్రోధము, మోహము, లోభము, అహంకారాలు. ఇప్పుడు అందరు అనుకుంటారు ఇప్పుడు ఏంటంటే చివరిలో అన్నట్టు పాయిజన్ ఇంకా మొత్తం బయటకు వస్తుంది. ఎందుకంటే దీపం ఆరిపోయే ముందట చివరిలో ఈ వెలుతురు ఎక్కిస్తాట. ఇప్పుడు ప్రతి ఇంట్లో కానీ ప్రతి మనిషిలో కూడా అప్పుడప్పుడు ప్రశ్న వస్తుంటది, నేనేంటి బాబా జ్ఞానంలో ఉన్నాను, ఇంత సమయంలో ఉన్నాను, నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది. ఎందుకంటే చివరిలో అదేంటంటే మొత్తం బయటకు వస్తుంటుంది అన్నట్టు. దాన్ని అట్లానే అబ్జర్వ్ చేస్తూ ఉండి బాబా యాదులో బయటికి వెళ్ళాలన్నట్టు. దానికి బాబా మనకి సొల్యూషన్స్ కూడా ఇచ్చినారు. ఎందుకంటే మనం ఇక్కడ సొల్యూషన్ గురించి ఏం మాట్లాడము, మనం ఓన్లీ బాబా చెప్పిన మాత్రం హిస్టరీ, డేటా పాయింట్స్ గురించే మాట్లాడుతున్నాం అన్నట్టు. సో చాలా సూరజ్ భాయ్ క్లాసులు కానీ, ఉషా బయన్ క్లాసులు కానీ, సచిన్ భాయ్ క్లాసెస్ కానీ మీరు చాలా వినొచ్చు. దాంట్లో వాళ్ళు ఒక్కొక్క దాన్ని ఎట్లా మనం బయటకు రావచ్చు అనేది, అంటే బాబా మురళిలోనే అన్ని సొల్యూషన్స్ ఉన్నవి. ఇంకా రిఫైన్డ్ గా వాళ్ళు బాగా అర్థం చేపించేది కూడా అందులో మీరు విని నేర్చుకోవచ్చు. సో దాని తర్వాత బాబా అన్నారు ఇది ఇంకొకటి అన్నట్టు ఈవిల్ సోల్స్, అంటే ప్రేతాత్మలు. ప్రేతాత్మలు కూడా చివరిలో చాలా పెద్ద పాత్ర పోషించబోతున్నాయి అన్నట్టు. ఒక్కొక్కరిలో సుమారుగా 5 నుండి 8 ప్రేతాత్మలు ప్రవేశిస్తాయి అన్నట్టు చివరిలో. అంటే మీరు ఊహించుకోండి ఎంత చావులు. గరమాగరం లాష్ నిక్లేగానన్నారు బాబా. అంటే గరమాగరం లాష్ అంటే ఇప్పుడు హోటల్లో ఏదైనా ఆర్డర్ చేస్తే దోశలు వేడివేడిగా వస్తాయి అంటారు చూసినారా, ఒక శవం కాలక ముందే ఇంకో శవం వెళ్ళడం అన్నట్టు ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ కరోనాలో. బాబా అన్నారు ఒకనొక సమయంలో కాలబెట్టడానికి మనిషి కూడా ఉండరు అన్నారు. సో ఇంతమంది కర్మకాండలు చేయక వాళ్ళందరూ ప్రేతాత్మలు ఎక్కడ దొరుకుతాయి, అది మనుషుల్లో అటాక్ చేయడానికి వస్తాయి అన్నట్టు చివరిలో అట్లాగా. సో బాబా అన్నారు ఇదంతా మెంటల్ హాస్పిటల్ లాగా అయిపోద్ది అన్నారు భూమి. సో ఇలాంటిది కూడా జరగబోతుంది అన్నట్టు. మళ్ళీ బాబా ఇంకోటి ఏమన్నారంటే ఇంకో దిక్కు భక్తుల యొక్క పుకారని చెప్పినారు. భక్తులు కూడా అరుస్తున్నారట. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏం చేసినా కూడా ప్రతిఫలం దొరకట్లేదు, మనిషిలో భయం అనేది పుట్టిందన్నట్టు. ఇప్పుడు మీరు వెళ్ళేసి 7 days కోర్స్ అని భగవంతుడి సృష్టిలో అవతరించినారు, వచ్చినారని ఎవరికి చెప్పినా వినే పరిస్థితిలో ఎవరు ఉండరు ఇప్పుడు. ఎందుకంటే బాబా ఎప్పుడు టూ లేట్ అని ఎందుకంటారంటే ఇదే టూ లేట్ అంటే ఏంటంటే మీరు చెప్పడానికి ప్రయత్నం చేసినా వినే స్థితిలో లేరు. మాకు ఏది వద్దు, సత్యుగం వద్దు, ఏది వద్దు, మాకు శాంతిని ఇవ్వండి, ఈ భయాన్ని పోగొట్టండి, మాకు సెక్యూరిటీని ఇవ్వండి, సేఫ్టీని ఇవ్వండి అని ఇవే మాట్లాడతారు ఇప్పుడు. ఎందుకంటే భక్తులు ఇప్పుడు అరుస్తున్నారంటే ఇది కావాలి మాకు, ఓ దేవతలారా మీరు ఎక్కడున్నారు, మీకు ఈ సృష్టిలో జరుగుతుంది ఇది దహనకాండ కనబడట్లేదా, మమ్మల్ని కాపాడండి అని చెప్తున్నారు అని చెప్పి. దాని తర్వాత ఏంది మనలో ఉన్న పాత సంస్కారాలు కూడా మనం వెంటాడుతూ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు కొందరికి పిల్లి అడ్డం వచ్చింది అనుకోండి, ముందుకు వన్నా లేదా అని ఉందనుకోండి, అది కూడా వెంటాడుతూ ఉంటుంది అన్నట్టు. అంటే చిన్న విషయం చెప్పిన మీకు, అంటే జోక్గా ఉండొచ్చు కానీ. సో ఇలాంటివి కొన్ని మూఢనమ్మకాలు, అపనమ్మకాలు ఇవి మనం వెంటాడుతూ ఉంటాయి అన్నట్టు. పాత సంస్కారాలు కూడా మనలో వేట కుక్కలాగా వెంటాడుతూ ఉంటాయి అన్నట్టు. ఎవరికైనా సీరియల్ చూసే అలవాటు ఉంది, కొందరికి ఏమైనా ఉందనుకోండి, సమయం వ్యర్థం వృధా ఎట్లా పోవాలనో అది అక్కడికి తీసుకెళ్ళిపోద్ది అన్నట్టు. ఎందుకంటే మనం బాబాని యాద్ చేస్తే మన జన్మలో ఉన్న పాపాలు కడగబడతాయి. కానీ అది ఏం చేస్తుంది, మనలో ఉన్న బలహీనతను బయటికి తీసుకొచ్చేసి మనల్ని బాబా నుండి డిస్కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తానంట. బాబా అంటారు కదా ఎవరైనా ఇంట్లో దొంగతనం జరగాలంటేనట దొంగ ఫస్ట్ ఏం చేస్తారంటే కరెంట్ వైరు, టెలిఫోన్ వైర్ కట్ చేస్తారట. కట్ చేసినాక ఇంట్లోకి వస్తారట. అట్లనే బాబా నుండి మనం దూరం చేయాలంటే మనలో ఉన్న పాత బలహీనతను బయటకు వస్తుంటాయి అన్నట్టు. అవి వచ్చి మనం బాబా నుండి డిస్కనెక్ట్ చేస్తుంటాయి అన్నట్టు. సో ఇది ఫైనల్ సీన్ ఇట్లా ఉంటుంది. సో దాని తర్వాత ఏమైంది, బాబా ఏమన్నారంటే ఆత్మ ఎట్లా పవిత్రంగా జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా. సో దానికి కూడా బాబా చెప్పినారు. ఏం చెప్పినారంటే బాబా అన్నారు మనిషి యొక్క శరీరంలో ఉన్న
అనారోగ్యం వల్ల కూడా ఆత్మ పవిత్రంగా మారుతుందట. కొందరికి తలనొప్పి, దీర్ఘకాలికం కాళ్ళ నొప్పులు, దాని తర్వాత భయము, నిద్ర పట్టకపోవడము, లేకపోతే ఇవన్నీ ఉంటాయి చూసినారా, శరీరం ద్వారా దుఃఖంని భోగించడం. దీని వల్ల కూడా ఆత్మ ఏమవుతుందంటే పవిత్రంగా మారుతుంది. బాబా అన్నారు ఆత్మ పవిత్రంగా 2 రకాలుగా మారుతుందట. చాహే ప్యారసే యా మారసే. ప్యారసే అంటే బాబాని ప్రేమతోటి యాద్ చేసినప్పుడు మన ఆత్మలో ఉన్న అపవిత్రత పోయి పవిత్రత చేస్తుంది. మారసే అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే 5 రకాలైన దుఃఖాలు. సో ఒకటేమో శరీరం యొక్క రోగము, రెండోది సంబంధాల వల్ల సమస్యలు. మన ఇంట్లోనే ఉండొచ్చు, మన అన్న కానీ, బ్రదర్ కానీ, బయట ఉన్న ఆఫీస్ లో బాస్ కానీ, బిజినెస్ లో పార్ట్నర్ కానీ, ఎవరైనా కావచ్చు. వీళ్ళ ద్వారా కూడా ఏమవుతుందంటే మనకి ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, శారీరక ఇబ్బంది, ఏదో ఒక సమస్య రావడం, దాని వల్ల కూడా భయము, అభద్రత భావము, ఇది ఒక దుఃఖము. ఇది కూడా ఆత్మని పవిత్రత చేస్తుంటది. అది గత జన్మలో ఉన్న లెక్కలను తీరుస్తూ పోతుంటది అన్నట్టు. మూడోది ప్రకృతి ఆపద వల్ల కూడా ఆత్మకి దుఃఖం అనేది వస్తుంది. ఇప్పుడు చాలా మంది రైతులు ఉన్నారు, అక్కడక్కడ వర్షాలు పడుతున్నవి, అక్కడక్కడ వరదలు వస్తున్నవి. సో ప్రకృతి వల్ల కూడా ఏమవుతుంది, అందరికీ దుఃఖం వస్తున్నది. ఎందుకంటే ఈ ప్రకృతి మాతను అందరూ కూడా దుఃఖపెట్టినారు. సో ఇప్పుడు ప్రకృతి మాత ఏంటంటే తనకు తాను అదుపు తప్పింది అన్నట్టు. ఇప్పుడు ఏమైంది, అందరికీ ఎటు చూసినా నలువైపులా దుఃఖం అనేది వస్తూ ఉన్నది. తర్వాత 4వది ప్రభుత్వాల వల్ల కూడా దుఃఖం జరుగుతుంటుంది. దీని వల్ల కూడా ఆత్మ పవిత్రం అవుతుంది. ఈ మధ్య చూస్తే మీరు అప్పుడప్పుడు నోట్ల బ్యాన్ చేసినారు కానీ, లేకపోతే ఏదైనా జరిగినప్పుడు సడన్ గా ఏదైనా అనుకున్నారు, ఎవరైనా ఏదైనా తప్పుగా నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా మనకి ఏమైందంటే కష్టం అనుభవించినారు అందరూ. సడన్ గా అనుకోకుండా జరిగిన వల్ల కూడా దుఃఖాలు రావడం. మళ్ళీ 5వది అంటారు బాబా విఘ్నాలు. విఘ్నాలు అంటే మనకి తెలియదు, మనం అనుకుంటాం అన్ని జరిగిపోద్ది అనుకుంటారు. ఇప్పుడు ఎవరైనా కొందరు 2019లో ఏదైనా మంచి బిజినెస్ చేద్దామని చెప్పేసి అన్ని ప్లాన్ చేసుకున్నారు, మంచిగా డబ్బులు బాగా ఇన్వెస్ట్ చేసినారు, మొదలు పెట్టేసినారు. కానీ ఈ కరోనా వచ్చేసి మొత్తం లాక్డౌన్స్ అవి అని చెప్పేసి మొదలైన తర్వాత ఎవరు ఊహించలే అట్లా జరుగుద్దని చెప్పేసి. స్కూల్ ఆగిపోవడం కానీ, ఏదైనా సరే ఆగిపోవడం కానీ ఎవరు ఊహించలేదు. సో ఇది ఏంటంటే ఒక విఘ్నం అన్నట్టు. బాబా అంటారు ఈ విఘ్నాల వల్ల కూడా మనుషుడు మనం ఏమవుతుంది, దుఃఖించి ఆత్మ పవిత్రత అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఆత్మ ఏంటంటే ఈ భయము, బాధ, రోగము, దుఃఖము వీటి వల్ల ఏమవుతుంటే ఇవన్నీ పవిత్రత అవుతూ ఉంటుంది. ముందు ముందు పోయినా కొద్దీ మనకి ఏమేమి పేపర్స్ ముందరికి వస్తుంటాయో బాబా ఏమన్నారంటే మీరు ఎంతెంత యోగం చేస్తారో, కారు ఎప్పుడైనా రివర్స్ లో వెళ్తే ఎట్లా వెళ్తుందో మీరు మీ 84 జన్మలు రివర్స్ లో వెళ్తుంటారు అన్నట్టు. కలియుగం యొక్క 42 జన్మలు, దాని తర్వాత ద్వాపర యుగం 21 జన్మలు. ఎప్పుడైతే త్రేతాయుగంని టచ్ అవుతారో మీ పాపాలు కడిగి, అప్పటి నుండి మీలో ఒక శక్తి వస్తుంది అన్నట్టు. మీలో పవిత్రత భావం చూడడం కానీ, మీ ముందు నిలబడిన వాళ్ళని ఆత్మలాగా చూడడం కానీ, భోజనం చేస్తున్నప్పుడు నేను ఈ శరీరంని కాదు, నేను ఒక ఆత్మస్థితిలో ఉండి భోజనం చేస్తున్నా అంటే మీ సతో ప్రధాన స్థితి, ఆ సతో ప్రధానత వచ్చేంత వరకు, మీరు రివర్స్ లో వెళ్ళేంత వరకు మీరు ఆత్మ ఏదో రకంగా దుఃఖిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు అక్కడికి వెళ్తారో బాబా దాన్ని కర్మాతీత స్థితి అంటారు. మీరు కర్మలను ఆచరిస్తారు కానీ దాంట్లోకి లోపడరు అన్నట్టు. సో ఇది తర్వాత బాబా మనకి చెప్పిన ముఖ్యమైన కొన్ని ఈవెంట్స్ అన్ని నేను క్యాప్చర్ చేసి ఇక్కడ పెట్టినాను. చివరిలో ఏం జరుగుతాయి ఆ ఈవెంట్స్ ఏం చెప్పినారంటే బాబా ఫస్ట్ ఏం చెప్పినారంటే 3వ ప్రపంచ యుద్ధం. సో 3వ ప్రపంచ యుద్ధం చివరి యుద్ధం భూమి మీద జరగలేదని చెప్పినారు బాబా. మనకి 7 డేస్ కోర్స్ చిత్రంలో చూడొచ్చు. 3వ ప్రపంచ యుద్ధం ఎవరికి జరిగిందట, రెడ్ ఫ్లాగ్స్ వర్సెస్ బ్లూ ఫ్లాగ్ అని పెడతారు. మీరు అంటే నేను బయటకు పేర్లు చెప్పొద్దు కానీ మనం గెస్ చేయొచ్చు ఎవరు. సారీ 2 నిమిషాలు. బాబా వరల్డ్ అంటే 7 డేస్ కోర్స్ లోనే చూసి ఈజీగా గుర్తుపట్టేది ఏంటంటే రెడ్ ఫ్లాగ్స్ అంటే చైనా, రష్యా, నార్త్ కొరియా, టర్కీ, సో ఇలాంటి దేశాలు చూసుకోవచ్చు. బ్లూ ఫ్లాగ్స్ అంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సో ఇజ్రాయిల్, వీళ్ళందరూ బ్లూ ఫ్లాగ్స్ అన్నట్టు. సో వీళ్ళకి మధ్య ఏమవుతుందంటే యాదవుల కుల వినాశనం అని చెప్పేసి అంటారు. యాదవుల కుల వినాశనం ఎట్లా జరిగిందట, చివరిలో మహాభారత యుద్ధం జరిగినప్పుడు, భారత యుద్ధం అంటే ఒక భారతదేశంలోనే యుద్ధం, మహాభారత యుద్ధం అంటే భారతదేశము ప్రపంచ దేశాల్లో ఉన్న అందరు కలిసి యుద్ధం చేయడం అన్నట్టు. సో బాబా ఏమన్నారంటే పేలే దువా ఉస్తరఫ్ నిక్లేగి అని అన్నారు బాబా. దాని అర్థం ఏంటంటే బాబా ముఖ్యంగా 3 చెప్పినారు చివరిలో. ఒకటేమో 3వ ప్రపంచ యుద్ధం చివరి యుద్ధం అన్నారు, రెండోది ప్రకృతి యొక్క వైపరీత్యం అని చెప్పినాడు, మూడోది భారతదేశంలో సివిల్ వార్ జరుగుతుందని చెప్పినాడు. సో బయట 3వ ప్రపంచ యుద్ధం జరుగుద్ది. సో దానికి సంబంధించిన కొన్ని శాంపుల్స్ నేను నెక్స్ట్ స్లైడ్స్ లో చూపిస్తాను ఎట్లా ఉంటుందో 3వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళు వాడే న్యూక్లియర్ బాంబులు ఎంత పవర్ఫుల్ ఉన్నాయి అనేది మీకు నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను నేను. తర్వాత బాబా చెప్పినారు ఇంతకుముందు చెప్పినట్టు భారతదేశంలో సివిల్ వార్ జరుగుతుంది. దీన్ని ఎట్లా చూపించిందంటే కౌరవులు, పాండవులు ఒకటే ఇంటికి సంబంధించిన వాళ్ళు గొడవలు చేసుకున్నట్టు చూపించినారు అన్నట్టు.
సో దాని తర్వాత ఏం జరుగుతుంది అన్నారు, ప్రకృతిలోని పంచతత్వాలు లేచి నాట్యం ఆడాలి ఒకటేసారి అన్నట్టు అన్ని కదులుతాయి. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నది మనము హ్యాపీగా కూర్చొని ఇట్లా వింటున్నాం. రాబోయే రోజుల్లో ఎట్లా అంటే ఈ భూమి మీద నిలబడాలన్నా భయపడతాం మనం. అది పేక ముక్కల్లా కదులుతుంటది భూమి, ఎందుకంటే అతి దారుణమైన భూకంపాలు రాబోతున్నాయి అన్నట్టు రాబోయే రోజుల లోపల. దాని తర్వాత బాబా ఏం చెప్పినారంటే ముంబై మహానగరం భూమి మీద వరల్డ్ మ్యాప్ లో కనబడదని చెప్పినాడు. బాంబే పట్టణము భూమి మీద కనబడదు, సముద్రం మింగేస్తుంది బాబా అన్నారు ముంబైని. తర్వాత బాబా చెప్పినారు భక్తులు యొక్క లైన్ ఉంటుందన్నారు. ఎట్లాగంటే మౌంట్ ఆబు లోపల ఒకనొక టైంలో ఏమవుతుందంటే భక్తులకు తెలిసిపోద్ది. వాళ్ళకి ఇప్పుడు యజ్ఞంలో 14 సంవత్సరాలు సాక్షాత్కారాల పాటు నడిచింది పాకిస్తాన్ లో ఉన్నప్పుడు, సింధ్ హైదరాబాద్ లో. సో మళ్ళీ బాబా చెప్పినారు స్టార్టింగ్ లో ఏ సాక్షాత్కారాలు జరిగినాయో చివరిలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి అని చెప్పినారు. మీరు అట్లా చూసుకుంటే పురుషోత్తమ సంగమ యుగము 100 సంవత్సరాలు 1936 నుండి 2036 వరకు ఈ పరివర్తన సంపూర్ణమైపోద్ది అన్నట్టు. మనం ఇప్పుడు చూస్తున్నది ఒక్కసారే జరిగేది కాదు, ఈ ఒక్కరోజు రేపు వినాశనం అట్లా జరగదు. ఇది 1936 నుండి 2036 వరకు తీసుకుంటుంది అన్నట్టు. ఈ 100 సంవత్సరాల లోపల స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నట్టు ఇది. సో ఇప్పుడు చివరి 14 సంవత్సరాలు అంటే మీరు 14 సంవత్సరాలు తీసేస్తే 2036లో 2022 వచ్చే సంవత్సరం నుండి బాబా సెంటర్స్ లో చాలా అద్భుతాలు చూడబోతాం మనం. బ్రహ్మకుమారి సంస్థలంటే అక్కయ్యలంటే సొసైటీలో ఎంత రెస్పెక్ట్ పెరుగుద్దో, ఎంత సాక్షాత్కారాల పాటు స్టార్ట్ అవుతుందో మీరు చూడొచ్చు. నేను అనుకుంటున్నా అంటే బాబా చెప్పిన దాని పాయింట్స్ చూసి ఆ అనుభూతిని నేను చూసుకోగలిగితే అంటే తెలుస్తుంది అన్నట్టు. ఏంటంటే మొత్తం సాక్షాత్కారాలు జరుగుతుంటది, వాళ్ళ సాక్షాత్కారము, వాళ్ళ సంపూర్ణ సత్యం యొక్క సాక్షాత్కారాలు ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ నుండి స్టార్ట్ కాబోతాయి. సో బాబా అన్నారు మౌంట్ ఆబులో ఏంటంటే పైన పాండాభవన్ నుండి ఆబు రోడ్ వరకు లైన్ కడతారట. సో మీడియాలో ఉన్న వాళ్ళందరికీ ఏమవుతుందంటే అంటే నెక్స్ట్ ఇయర్ అని జరుగుద్దని చెప్పట్లే, ఎప్పుడైతే సాక్షాత్కారాలు జరుగుతాయో అప్పటి నుండి క్యూ లైన్ స్టార్ట్ అవుద్ది అన్నట్టు. క్యూ లైన్ స్టార్ట్ అయినప్పుడు మీడియా మొత్తం ఒకటిసారి అటెన్షన్ మారుద్దట. మారినప్పుడు అందరూ వచ్చేసి ఏం జరుగుతుంది ఇక్కడ, దేవతల సాక్షాత్కారం జరుగుతుందట, ఇట్లా లైన్ పెరుగుతుందని చెప్పేసి వాళ్ళ ఇష్ట కుల దేవతలకు సాక్షాత్కారం జరిగి ఇక్కడ పిలిచినారని చెప్పేసి అది మొత్తం ఏముందంటే హైలైట్ అయిపోద్ది అన్నట్టు. హైలైట్ అయినప్పుడు ఏమవుద్దంటే మొత్తం ఇంకా ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అవుద్ది అన్నట్టు. బాబా ఒకసారి ఏమన్నారంటే ముంబై వరకు ట్రాఫిక్ జామ్ జరిగిపోద్ది అన్నారు, 12 గంటల ప్రయాణం జరిగే ప్లేస్ లో. అందుకోసమే బాబా ఎప్పుడు అంటూ ఉంటారు, ఏమంటారంటే అంటే తీర్థస్థానాల్లోకి వెళ్ళా మహా తీర్థస్థానం ఏమంటారంటే మౌంట్ ఆబు అని చెప్తారు. ఇది భక్తిలో కూడా రాసి ఉందన్నట్టు. అక్కడ యజ్ఞము రచించినప్పుడు ఋషులు అందులోకి వెళ్ళి దేవతలు పుట్టినారని చెప్పేసి రాసి ఉందన్నట్టు. సో ఇట్లాగా లాస్ట్ లో క్యూ లైన్ పెరిగిపోద్ది. తర్వాత బాబా చెప్పినారు ఒకసారి ఒక ట్రైనే వస్తుంది, అది చివరి ట్రైన్ ఉంటుంది ఆ రోజు, ఇక దాని తర్వాత భూమి మీద ఏ ట్రైన్లో నడవని అని చెప్పినారు. ఇక మౌంట్ ఆబుకి మళ్ళీ ఏం ట్రైన్ రాదు. బాబా అన్నారు నీ బుద్ధి లైన్ క్లియర్ పెట్టుకుంటే నేను సిగ్నల్ ఇస్తాను, సిగ్నల్ ఇచ్చిన తర్వాత నువ్వు ఆ ట్రైన్ ఎక్కేసి మౌంట్ ఆబుకి వచ్చేయాలి. నేను సెంటర్లో ఉన్నాను, సెంటర్లో ఉన్న పనులు వేరే వాళ్ళకి అప్పర్ చెప్తాను, లేకపోతే అన్నయ్యలు ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఆస్తి వీళ్ళకి సెటిల్ చేస్తాను, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు అక్కడనే ఆగిపోతారు, ఇంకా మౌంట్ ఆబుకి వెళ్ళారు. అంటే ఎవరెవరు ఎక్కడ ఉండి ఏ సర్వీస్ చేయాలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పాత్ర ఉంది. కొందరికి చివరిలో మౌంట్ ఆబు నుండి కూడా పాత్ర ఉంది. బాబా కొన్ని ప్రతిది కూడా ఒక స్టేజ్ ప్రకారం సీక్రెట్స్ రిలీజ్ చేస్తూ పోయినారు, చాలా సీక్రెట్స్. ఇప్పుడు మనకి సత్యుగం ఇప్పటి వరకు ఏం చేసినారంటే బేస్ను ఫామ్ చేసినారు, దాని తర్వాత దాని పాలన చేపించినారు, ఇప్పుడు ఫినిషింగ్ లో ఉందన్నట్టు. సో బ్రహ్మ బాబా గాని దాది గురుజార్ గాని వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళు చాలా అద్భుతమైన పాట జరుగుతుంది ఇప్పుడు డ్రామాలో పరివర్తన కోసము మనకు తెలియని ఎన్నో మహాద్భుతాలు ఫాస్ట్ గా జరుగుతూ పోతున్నాయి ముందుకు. సో ఈ ఆత్మలందరూ మౌంట్ ఆబుకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఈ సృష్టిలో సకాశి ఇవ్వడం మొదలు పెడతారు. బాబా అందుకోసమే చాలా సార్లు మనకి ఫరిస్తా రూపం అనుభవం చేయండి, ఫరిస్తా రూపం అనుభవం చేయండి ఎందుకు చెప్తున్నారంటే అది తీవ్ర ప్రకృతిలో సేవం చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఈ ప్రకృతి మాత ప్రకోపించున్నది, పంచతత్వాలను తత్వంలో ఉన్న ప్రతి ప్రాణిని కూడా మనం శాంతింపజేయాలి, వాళ్ళందరికి కూడా ఆ ముక్తి జీవన్ముక్తికి తీసుకెళ్లాలన్నా కూడా, అంటే వాళ్ళకి ఒక మార్గం చూపించాలన్నా కూడా ఇక్కడ నుండి జరుగుద్ది అన్నట్టు. సో మౌంట్ ఆబు నుండి అట్లా వాళ్ళందరూ వెళ్ళేసి వాళ్ళ ఫరిస్తా రూపం నుండి సకాశ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నట్టు. దాని తర్వాత బాబా ఏం చెప్తారంటే, బాబా ఒకసారి ఒక సమయం వస్తుంది, అప్పుడు ఏమవుతుంది అంటే ఫ్లైట్ కాస్ట్ ఒక్క టికెట్ కాస్ట్ సుమారుగా 65 నుండి 80 లక్షలు ఇచ్చినా కూడా వాళ్ళకి టికెట్ దొరకదన్నారు. ఈ రోజు అమెరికాకి వెళ్ళి రావడానికి సుమారుగా 50,000 నుండి ₹1,00,000 అవుద్ది రిటర్న్ ఫ్లైట్ జర్నీ తీసుకుంటే మీరు. అలాంటిది బాబా అన్నారు ఒక రోజు 65 లక్షల నుండి 80 లక్షలు ఇచ్చినా కూడా వాళ్ళకి దొరకదట ఇటు రావడానికి. అంటే మీరు ఊహించుకోండి, అంటే మొత్తం ఫ్లైట్స్ ఆగిపోతాయి, ఇంకా నడవు, ఇంకా అదే చివరి ఫ్లైట్ అయిపోద్ది భూమి మీద. సో ఇవన్నీ
జరగబోతున్నాయి అని చెప్పినారు. బాబా తర్వాత ఏం చెప్పినారంటే ఏ సిగ్నల్ కూడా పనిచేయదు అన్నాడు. మనం ఇప్పుడు జూమ్ యాప్ చూస్తున్నాం కదా, ఈ జూములు, ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ మొత్తం డిస్కనెక్ట్ కాబోతున్నది. ప్రపంచంలో ఉన్న శాటిలైట్స్ మొత్తం కొలాప్స్ కాబోతున్నాయి అన్నట్టు. ఏ బ్యాంక్ ఏటీఎంస్ ఏవి పనిచేయమన్నట్టు. ఇవి కూడా బాబా మురళిలో మనకి ముఖ్యమైన ఈవెంట్ గా చెప్పి ఉన్నారు అన్నట్టు. ఇంకా బాబా ఏమన్నారంటే యజ్ఞం స్టార్టింగ్ లో ఏ డాక్టర్ ని ఏమి యూజ్ చేయకుండా అక్కడే సెంటర్ లో ఉన్న అక్కేలే ట్రీట్మెంట్ చేసేది. అట్లానే చివరిలో ఒక పరిస్థితి వస్తుంది, మీకు ఏ హాస్పిటల్, డాక్టర్, మెడిసిన్ కూడా దొరికాయని చెప్పినాడు బాబా. చివరిలో అలాంటి స్టేజ్ కూడా వస్తుందని చెప్పినారు బాబా. ఈ మనకి కరోనా వైరస్ గురించి ముందు కూడా చెప్పినారు, మీకు ఒక రోజు వస్తుంది మొత్తం లాక్డౌన్ అవుతుందని, మీరు కిటికీలు కూడా తీయరు, గాలి వస్తే కూడా కిటికీలు మూస్తారని చెప్పినాడు. రోగం వచ్చినోడు చచ్చును, వాని చూసినోడు కూడా చచ్చును అన్నట్టు కూడా బాబా సిగ్నల్ అప్పుడే ఇచ్చినారు మనకి ఈ కరోనా వైరస్ గురించి. ఇదే బయోవార్ అన్నట్టు. దాని తర్వాత బాబా చెప్పినారు భోజనము అంటే మీ కళ్ళ ముందే భోజనం ఉంటుంది, మీ కళ్ళ ముందే నీళ్లు ఉంటాయట, కానీ మీరు దాన్ని తినలేరు, తాగలేరు, ఎందుకంటే మొత్తం పాయిజన్ అయిపోయి ఉంటుంది అన్నట్టు చివరిలో. సో ఇట్లాంటి కూడా మీరు ఆశ్చర్యపోవచ్చు, ఒక మంచినీళ్ళ బాటిల్ ₹1,00,000 ఇచ్చినా కూడా దొరకకపోవచ్చు. అట్లాంటి పరిస్థితి కూడా వస్తుంది ఒకనొక ప్లేస్ లోపల. సో బాబా అన్నారు మళ్ళీ ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్ లో ఎంత దుఃఖంని అనుభవం చేస్తారంటే, ఎవరైనా వాళ్ళ లెక్కను తీర్చుకోకపోతే ఒక చీకటి గదిలో వాళ్ళని సుమారుగా 2 సంవత్సరాలు అట్లనే లాక్ చేసి ఉంచి కదలకుండా ఉంచితే ఎట్లా, ఈ లాక్డౌన్ లో మనం 2 నెలలే కూర్చుంటేనే ఇట్లా ఉన్నారు, 1 సంవత్సరం చూసినా ఇట్లా ఉన్నారు, 2 సంవత్సరాలు చీకటి గదిలో పెడితే వాళ్ళకి ఎంత దుఃఖం అనుభవం అవుతుందో, అలాంటిది సెకండ్ లో శిక్షలను ఆత్మ భోగిస్తాయని చెప్పారు బాబా. ఎవరైతే లెక్కలు తీర్చుకోలేరో వాళ్ళ పాత లెక్కలన్నీ ముందుకు పడుతూ ఉంటాయని చెప్పినారు బాబా. సో తర్వాత బాబా అన్నారు యమధర్మరాజు. చివరిలో బాబా పాత్ర ఏమైందంటే సాక్షి. ఇప్పుడు క్లాస్ లో టీచర్ ఉన్నారు అనుకోండి, టీచర్ మీరు ఎన్నిసార్లు స్టూడెంట్ డౌట్స్ అడిగినా చెప్తూ ఉంటారు. దాని తర్వాత ఏమవుతుంది, పరీక్షలు రాస్తున్నారు, ఫైనల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్ లో కూర్చొని స్టూడెంట్ అన్న టీచర్ తోటి మాస్టర్ మాకు ఈ ప్రాబ్లం అర్థం కాలేదు, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అడిగితే టీచర్ అప్పుడు ఏం చెప్పడు, కావాలంటే 2 దండంలో పడతాయి, సాక్షి రూపంలోకి వెళ్ళిపోతాడు. బాబా ఇప్పుడు బాబా లాగా ఉన్నారు, మీరు ఎంత శక్తులు కావాలన్నా ఎంత సొల్యూషన్ కావాలన్నా ఇస్తూ పోతుంటారు. ఫైనల్ జడ్జిమెంట్ డేస్ అని చెప్పేసి అంటారు. అలాంటి టైంలో బాబా ఏమంటారంటే యమధర్మరాజు నా రైట్ హ్యాండ్ అని చెప్తూ ఉంటారు ప్రతిసారి. సో అలాంటి సమయంలో బ్రహ్మబాబా కూడా సాక్షి రూపంలోకి వెళ్తారు, ఏం చేయలేకపోతారు చివరిలో. అందుకోసమే బాబా పదే పదే చెప్తుంటారు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. తర్వాత బాబా ఏం చెప్పినారంటే చివరిలో ఏముందంటే మందిర్, మస్జిద్, దర్జా గారు ప్రతి దాంట్లో కూడా ఒకటే మైక్ సెట్ పెట్టేసి ఒకటే పాట వస్తుంది, మేరా బాబా ఆగయ్య అనే పాట వస్తుంది. ఆ రోజు ఈ సృష్టిలో సర్వీస్ ఆగిపోద్ది, ఇంకా సర్వీస్ అయిపోయినట్టే, సర్వీస్ పార్ట్. సో ప్రతి ఒక్కరికి సాక్షాత్కారాలు అన్ని అయిపోయినవి, అందరికీ తెలిసిపోయింది ఇంకా సృష్టిలో భగవంతుడు వచ్చేసినారని చెప్పేసి. సో ఇవి బాబా చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. దాని తర్వాత బాబా చెప్పినారు క్రిస్టియన్ పురి నుండి కృష్ణపురికి కనెక్షన్ ఉందని చెప్పినారు. అంటే రాబోయే సత్యుగంకి క్రిస్టియన్స్ పురి నుండి కృష్ణపురికి కనెక్షన్ ఉందని చెప్తే దాని అర్థం ఏంటంటే భారతదేశంలో ఏమవుద్దంటే అణుబాంబులు ఏమి పడవు, న్యూక్లియర్ బాంబ్స్ ఓన్లీ ఫారెన్ కంట్రీస్ మీదనే పడతాయి. సో ఈ ఫారెన్ కంట్రీస్ యూరోపియన్స్ కంప్లీట్ గా కొలాప్స్ అయిన తర్వాత నాకు తెలిసి బహుశా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఇక్కడ మనం ఏం చేయలేము, ఈ టెక్నాలజీ సైన్స్ కంటే ముఖ్యమైనది మానవత్వ విలువలు. సో ఈ విలువలు ఉన్న ఆధ్యాత్మిక శక్తి గల దేశము భారతదేశమే అని చెప్పేసి భారతదేశం దిక్కు అందరూ చూడడం జరుగుతుంది. సో ఆ భారతదేశంకి ఇచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఒక అత్యంత పొజిషన్లు, పెద్ద పొజిషన్లో ఆయన చేతులకి వచ్చిన తర్వాత అతనికి పుట్టినవాడే శ్రీకృష్ణుడు ఉంది, ఆ శ్రీకృష్ణుడికి ఈ మొత్తము అధికారం వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇది క్రిస్టియన్ పురి నుండి కృష్ణపురికి కనెక్షన్. దాని తర్వాత మీకు చెప్పినట్టు ఇది కొన్ని న్యూక్లియర్ బాంబుల యొక్క శాంపుల్, ఇది దీంట్లో ఆటం బాంబు. సో ఇతను ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఆటం బాంబ్ అని అంటారు, రాబర్ట్ ఓపెనర్. ఓకే, ఇది రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు అమెరికాలో ఇతను ఏం చేసినాడంటే పరీక్ష చేసినారంటే, వీళ్ళు రీసెర్చ్ చేసినారు అన్నట్టు. వీళ్ళు కూడా చాలా మంది, వీళ్ళ టీం ఏంటంటే చాలా మంది బ్యాచులర్స్ ఉన్నారు ఈ టీం లోపల. సో వీళ్ళే బాబా ట్రాన్స్పోర్ట్ మొదలైనప్పుడు 1940 నుండి 45 వరకు బ్రహ్మబాబా చెప్తూ ఉండేదంటే, శివబాబా వచ్చి బ్రహ్మబాబా అంటే మీరు యోగం బాగా చేయట్లేదు, లేకపోతే అక్కడ తుఫాన్లు అవి వస్తుంది, సైంటిస్ట్లకి టచ్ అవుతుంది అది అని చెప్పేది. సో ఆ టచింగ్ పవర్ ఇదే అనుకుంటారు. సో అందుకోసమే 1945 16 జూలై రోజు ఫస్ట్ టైం వీళ్ళు న్యూక్లియర్ బాంబుని టెస్ట్ చేసినారు. సో ఈ టెస్ట్ చేసినప్పుడు ఇది అమెరికాలో ఒక సీక్రెట్ ప్లేస్ లో చేసినారు అన్నట్టు దీన్ని. సో ఆ టెస్ట్ యొక్క రికార్డింగ్స్ ని నేను ఇప్పుడు మీకు
ప్లే చేసి చూపించబోతున్నాను. ఇతను భగవద్గీతని చదివి ఉన్నాడు. రాబర్ట్ ఓపెనర్ భగవద్గీతని కంప్లీట్ గా అర్థం చేసుకున్నవాడు. భగవద్గీతలో బ్రహ్మాస్త్రం అంటే ఏంటో, బ్రహ్మాస్త్రం అంటేనే న్యూక్లియర్ బాంబ్ అన్నట్టు. సో ఈ బ్రహ్మాస్త్రం గురించి తెలిసిన వాడు అన్నట్టు. సో తను దీంట్లో మాట్లాడింది కూడా మీరు వినొచ్చు. తను యాక్చువల్ గా చాలా బాధపడుతూ తను ఏం చెప్పినాడంటే, ఈ సృష్టిలో తను చెప్తున్నానట్టు భగవద్గీతలో విష్ణువు అర్జునుడికి చెప్పినాడు, నేను వచ్చినప్పుడు నువ్వు నన్ను సాటిస్ఫై చేయాలి, ఇంకా ఈ మొత్తం ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది. తను అంటాడు అన్నట్టు, ఈ రాబర్ట్ ఓపెనర్ ఏమంటాడంటే, నేనే ఇప్పుడు ఈ సృష్టికి ఈ ప్రపంచానికి మృత్యువును నేను, తను 1945లో చెప్పి వెళ్ళిపోయినాడు, ఈ ప్రపంచానికి మృత్యువుని నేను తయారు చేసి పోతున్నా అని చెప్పేసి తన జాబ్ కి రిజైన్ చేసి వెళ్ళిపోయినాడు. మీరు చూడొచ్చు, ఇది టెస్ట్ అండ్ దాని తర్వాత అతని వాయిస్ కూడా వినొచ్చు మీరు. మీరు చూడండి, ఒక సూర్యుడు వచ్చినట్టు కనబడుతుంది మీకు. చూడండి, ఒక కొండ హైట్ లో వచ్చింది మంట అది. ఇప్పుడు ఆ సైంటిస్ట్ మాట్లాడుతున్నాడు. కొందరు నవ్వారు, కొందరు ఏడ్చారు, చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. నేను కొన్ని లైన్స్ గుర్తు చేసుకుంటాను హిందూ స్క్రిప్చర్ భగవద్గీతలో. విష్ణువు అర్జునుడికి చెప్తున్నాడు, నేను ఇప్పుడు ఈ ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చినట్టు చెప్పిండని చెప్తాడు. సో అతను చెప్తున్నానట్టు, నేను ఇప్పుడు ఈ ప్రపంచానికి వినాశనం లాగా వచ్చినా అని చెప్పేసి ఆ వీడియోలో చెప్తున్నారు. ఇప్పుడు నేను రెండోది చూపిస్తున్నాను, అదేమో ఆటం బాంబ్ అంటారు. ఇవి రెండు న్యూక్లియర్ బాంబు, అది ఆటం బాంబు, ఇది హైడ్రోజన్ బాంబు. హైడ్రోజన్ బాంబు ఆటం బాంబు కంటే అతి తీవ్రమైంది అన్నట్టు. ఇది రష్యా 1961లో చేసింది. దీన్ని సార్ బాంబ్ అంటారు దీన్ని. ఈ భూమి మీద జరిగిన అతి పెద్ద టెస్ట్ ఇప్పటి వరకు ఇదే, దీన్ని మించింది ఏది లేదన్నట్టు. కనబడుతుంది కదా అందరికి? చూడండి, భూమి మీద సూర్యుడు వచ్చినట్టుంటది. అవన్నీ బిల్డింగ్ హైట్ లో వస్తున్న పొగలు, మంటలు. అది కరెంటు పోల్లు మీరు చూడండి ఎగిరిపోతున్నాయి అక్కడ. కనబడట్లేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు కనబడుతుండొచ్చు. ఒక్క నిమిషము.
అనే సాంగ్ ప్లే చేస్తారా? ఇది మీకు కనబడట్లేదు అంటే ఎవరో మెసేజ్ పెట్టినారు కనబడట్లేదని. సో దీన్ని ప్రత్యేకంగా షేర్ చేసి వినబడుతుంది కదా అక్క మీకు? నేను షేర్ చేసినవి వినబడుతున్నాయి కదా? వినిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు వస్తుంది మీ స్క్రీన్, ఇప్పుడు కనిపిస్తుంది. ఇది న్యూక్లియర్ బాంబ్ లో హైడ్రోజన్ బాంబ్ అంటారు. ఇది సూర్యుడి మీద జరిగే విస్ఫోటనం ఇట్లానే ఉంటది అన్నట్టు. సో ఇది భూమి మీద రెండో సూర్యుడిని తీసుకురావడం. బాబా చెప్తే న్యూక్లియర్ బాంబ్ ఉంటుంది చూసినారా బాబా చెప్పేది. ఇది 3వ ప్రపంచ యుద్ధంలో అందరు వాడతారు. ఇది జపాన్ లో హిరోషిమా నాగసాకి మీద వాడింది చిన్నవి, ఇవి వాడబోతున్నవి చాలా పెద్దవి అన్నట్టు. ఒక బాంబు వేస్తే ఒక దేశం కనబడకుండా పోద్ది, అట్లాంటి బాంబులు వాడబోతున్నారు ఇప్పుడు. మీరు చూడొచ్చు ఈ ఎలక్ట్రికల్ పోల్స్ ఇవన్నీ ఎట్లా ఎగిరిపోతున్నాయి. సో ఇది న్యూక్లియర్ బాంబ్ గురించి మనం విన్నాము. దాంట్లో మరీ ఎక్కువసేపు అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే వినబడుతుంది కాకే స్క్రీన్ కనబడుతుంది కదా? సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చూసినామంటే డైమండ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి భూమి మీద. సత్యుగం కావాల్సిన డైమండ్స్ అన్ని ఎక్కడ నుండి వస్తాయి అంటే ఈ న్యూక్లియర్ బాంబు నుండి వస్తాయని నేను అనుకుంటున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికాలో ఒక ఇన్వెన్షన్ చేసినారు. మనిషి శవాన్ని కాలబెట్టిన తర్వాత బూడిద నుండి వజ్రాలను తయారు చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే మెమోరియల్ డైమండ్స్ అంటున్నారు. ఇది కూడా ప్రూఫ్స్ తోటి పట్టుకొచ్చినారంట. బాబా చెప్పిన అన్ని కూడా సైన్స్ తోటి జరిగింది, ఏది చుమ్మంతరం కాదు. Yeah, a business is giving people the option of having remains made into a genuine diamond. It's a little different. We first told you about this one-of-a-kind keepsake or, memory last night at 11. Algodanza Memorial Diamonds are part of the trend in the funeral business right now. So more people are opting for cremation after death. In 2017, nearly 50% of Americans chose cremation over burial. వాళ్ళు ఏం చేస్తున్నారంటే శవాలను వజ్రాలుగా మార్చుకుంటున్నారట. మార్చుకొని వాళ్ళ వేళ్ళకి దొరుకుకొని ఉంగరాల్లో చూపిస్తున్నారు అన్నట్టు, ఇతను నా తండ్రి ఇతను నా భర్త అని చెప్పేసి. ఆమె చెప్తుంది వాళ్ళ డాడీ బాడీ తోటి డైమండ్ చేసుకొని చెప్తుంది. ఇక్కడ చూపిస్తున్నానంట సైన్స్ తోటి వాళ్ళు ఎట్లా డైమండ్ చేస్తున్నారు. సో ఇది మనం నెక్స్ట్ దానికి వెళ్దాం, దీనికి ఎక్కువ అవసరం లేదు. అంటే మీరు ఊహించుకోండి ఆ చిన్న పరికరానికి అంత డైమండ్ వస్తే 3వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళ న్యూక్లియర్ బాంబులకి ఎన్ని డైమండ్స్ ఫామ్ అవుతాయి చూడండి మీరు. ఆ టెంపరేచర్స్ కి ఎంత సృష్టిలో పరివర్తన జరగచ్చు. సో ఈ న్యూక్లియర్ బాంబులు వాడడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న 7 ఖండాలు తమ యొక్క మొత్తం స్థితిని మార్చుకుంటాయి అన్నట్టు. బాబా ఎప్పుడు చెప్తుంటారు కదా అఖండ భారతదేశం అని చెప్పేసి. ఖండితం లేని భారతదేశము, ఎల్లలు లేని భారతదేశము, వీసాలు లేని భారతదేశము అది ఫామ్ కాబోతుంది. అదే గోండ్వానా ల్యాండ్ అన్నట్టు. సో దీన్ని సైన్స్ అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మిస్డ్ అట్లాంటిస్ ని వెతుకుతున్నారు. ఈ ఫారినర్స్ కానీ వీళ్ళందరూ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు అన్నట్టు. సో అది కొత్తగా ఫామ్ కాబోతున్నది. మళ్ళీ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోలో. సో నేను ఏది చెప్పింది కూడా జస్ట్ కాదు, ఇది నిజమైన ప్రూఫ్స్ తోటి ఉన్నాయి. సో ఇది కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటున్నారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూస్తే దీన్ని యూరప్, ఏషియా, యురేషియా అని అంటారు.
ఇక్కడ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా, ఇండియా. మీరు చూస్తే ఈ మ్యాప్ ఇండియాని మిగతా అన్ని ఖండాలు ఒక భారతదేశం ఇండియాను మాత్రం సపరేట్ గా చూపిస్తున్నారు. ఎందుకంటే బాబా ఏమంటారు, ఇది ఒక్క ఖండం వినాశనం కాదంటారు, మిగతా అంత అంటే వినాశనం అంటే మనుషులు పోతారు దాని, కానీ ఇది ఎట్లా ఉంది అట్లా వచ్చేసి దీంట్లో కనెక్ట్ అయ్యి ఇట్లా ఒక పిచ్చుక వలె ఫామ్ అయింది అన్నట్టు అంటారు కదా, భారతీయకి సోనేకి చిడియాత అని చెప్పేసి అంటారు కదా, బంగారు పిచ్చుక వలె ఉండరండి. సో ఇది దీంట్లో మీరు చూడొచ్చు, దీని పెంజియానా, మిస్డ్ అట్లాంటిస్. సో ఇవన్నీ కూడా సైన్స్ అండ్ ప్రూఫ్స్ తోటి ఉందన్నట్టు. ఇవి భూమి మీద రాబోయేది సుమారుగా 2036 తర్వాత 2033, 36 వరకే ఈ భూమి మీద ఇలాంటి ఖండం ఫామ్ కాబోద్ది అన్నట్టు. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాము. సో ఆత్మ ఇప్పుడు పవిత్రమైందా లేదా అని ఎట్లా తెలుసుకుంటామంటే మనలో వచ్చే ఆలోచన విధానం అన్నట్టు. సో మనకి హ్యాపీగా నిద్ర పడుతుందా లేదా అది ఫస్ట్ చెప్తుంది. రెండోది మనం ఆలోచిస్తున్నది, మనం ఏం ఆలోచిస్తున్నామో అదే పని చేస్తున్నామా, ఏం పని చేస్తున్నామో అదే ఆలోచిస్తున్నామా. మనం అనుకోవద్దు, అరే నేను ఇట్లా అనుకోలేదు, మళ్ళీ ఎందుకు అట్లా మాట్లాడినాను, సో నేను కోపం చేయొద్దు అనుకున్నాను కానీ మా వల్ల మీద కోపం చేసినాను అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ ఇంకా పవిత్రత కాలేదని అర్థం, ఇంకా లెక్కలు పెట్టుకునే ఉందని అర్థం. మళ్ళీ ఆత్మ సంపూర్ణంగా పవిత్రత అయితే బాబా అన్నారు కర్మాతీత స్థితికి చేరుద్ది అన్నారు. ఇక కర్మాతీత చేరిందంటే తొందరగానే ఈ శరీరం భూమి మీద వదిలేసి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి బాబా చెప్తున్నారు అన్నట్టు, పవిత్ర ఆత్మగా మారిన తర్వాత. సో నెక్స్ట్ మనకి బాబా చెప్పే ప్రతి డ్రిల్, ప్రతి ఎక్సర్సైజ్ లో ఒక సొల్యూషన్ ఉందన్నట్టు. సో అది నేను అర్థమైంది మీకు కొంచెం అట్లా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు బాబా సుదర్శన చక్రధారి అని చెప్తుంటారు. దాని సీక్రెట్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనం దాన్ని ప్రయత్నం చేస్తుంటే మనకు తెలియకుండానే మనలో కొన్ని శక్తులను అనుభవం పొందుతూ ఉంటాం. అది ఎట్లా అంటే మీరు ఇక్కడ చూస్తే అనాది స్వరూపం, అనాది అంటే ఏంటంటే శాంతిధామం. శాంతిధామం ఎట్లా ఉంటుంది, మనలో ఉన్న క్రోధము అనే గుణం వెళ్ళిపోతుంది, ఆ వికారం వెళ్ళిపోద్ది, మనలో గుణం కాదు వికారం వెళ్ళిపోద్ది. దాని తర్వాత ఆది స్వరూపం అంటే దేవతలు. దేవతలు అంటే ఏంటి, దేవతలు ఎప్పుడు శుద్ధ పవిత్రంగా ఉంటారు, వాళ్ళకి భోజనంలో ఉల్లి వెల్లుల్లి కూడా పెట్టరు. ఇవాళ బాబా ఉల్లి వెల్లుల్లి గురించి చెప్తారు దేవతలు. సో అంటే అంత పవిత్రత రూపం అనేది ఒక ఆ వికారం వెళ్ళిపోద్ది దేవతా స్వరూపంలోకి వచ్చినప్పుడు. మళ్ళీ మధ్యలో పూజ్య స్వరూపం. పూజ్య స్వరూపం ఏంటి, ఇచ్చా మాత్రం అవిద్య, కామధేను, ఇచ్చా మాత్రం అవిద్య. నీలో ఏ విధమైన కోరికలు లేనప్పుడే నువ్వు ఇంకొకరి కోరికలు తీర్చగలుగుతావు. ఒకవేళ నీ దగ్గర కోరికలు ఉంటే నువ్వు వేరే దగ్గర వెళ్ళి లైన్ కట్టాల్సి వస్తుంది, అవునా కదా. సో దీనివల్ల మనలో ఉన్న లోభము అనేది వెళ్ళిపోద్ది అన్నట్టు, వికారం. దాని తర్వాత బాబా పురుషోత్తమ సంగమ బ్రాహ్మణ రూపం అని చెప్తున్నారు. ఇది 3 కాలాలు 3 లోకాలు సంపూర్ణ జ్ఞానిగా ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే అహంకారాన్ని జయించేస్తారు అన్నట్టు బ్రాహ్మణ స్వరూపంలో ఉన్నప్పుడు. దాని తర్వాత ఫరిస్తా రూపం. ఫరిస్కే ఊపర్ అయితే రిస్టోన్ సే అలగ్. ఫరిస్తా అంటే లైట్, శరీరము లైటు, ఆత్మ లైటు. సో మనం ఇవన్నిటి నుండి డిటాచ్ అయి ఉండి, ఎందుకంటే చివరిలో ఏ విశ్వవిద్యాలయంలో సీక్రెట్స్ ఓపెన్ చేయరు. ఒక బాబానే చెప్పినారు, పేపర్ లీక్ అవుట్ చేసినారు. ఏమన్నారంటే చివరి పేపర్ అందరికీ నష్టో మోహ స్మృతి స్వరూపం అని చెప్పినారు. అందరికి పేపర్ ఎక్కడి నుండి వస్తాయట, నా వాళ్ళకి ఏమవుద్ది, నా శరీరంకి ఏమవుద్ది, నా ఆస్తికి ఏమవుద్ది, అక్కడ 10 ఎకరాలు ఉన్నా, ఈడ 10 ఎకరాలు ఉన్నా, ఈడ బంగారం ఉంది, బ్యాంక్ లో డబ్బులు పెట్టినా, లాకర్లో పెట్టినా, ఇవి గుంజుతాయి అన్నట్టు లాస్ట్ లో. ఇవన్నీ ఎక్కడికి పోతాయి మరి, ఇట్లా అని చెప్పేసి. సో ఇది ఫరిస్తా రూపంలో ఉన్నప్పుడు ఏంటంటే మోహాన్ని జయిస్తాం. అందుకోసం ఇప్పటి నుండి అభ్యాసం చేసుకోవాలి. ఇప్పటిదిప్పుడు బాబా అందుకోసం ఏమంటారు, ఇప్పటిదిప్పుడు శరీరం వదిలితే ఎట్లా నువ్వు అభ్యాసం చేయమని చెప్తారు. ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తేనే చివరిలో వస్తుంది, ఒకసారి చేద్దామంటే రాదు. అది బాబా చెప్పే పాంచ స్వరూపంలో కనీసం 8 సార్లు చేయమన్నాడు రోజు, టైం తీసుకొని. చేయకపోతే అట్లీస్ట్ రాత్రి పడుకే ముందు ఒకే దగ్గర కూర్చొని ప్రయత్నం చేసి పడుకోమని చెప్తున్నారు. తర్వాత బాబా చెప్పిన కొన్ని ముఖ్యమైన ధారణలు మనకి కొన్ని సొల్యూషన్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ నేను ఏది కూడా అంటే బట్టి క్లాసులు జరుగుతుంది అట్లాంటిది ఏం లేదు, బట్ విన్న వాళ్ళే కొన్ని మనకి యూజ్ అవుతాయని చెప్పేసి ఇది ఓన్లీ హిస్టరీ డేటా లాగా కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా పెట్టినారు అన్నట్టు. సో జ్వాలాముఖి యోగం అంటే మనకి యాక్చువల్గా కర్మలని 4 రకాలుగా ఉన్నాయని చెప్తారు బాబా. ఒకటేమో స్వాభావిక కర్మలు, రెండోది దైహిక కర్మలు, మూడోది వ్యవహారిక కర్మలు, 4వది బాబా చెప్తారు ఏమంటారంటే పరమార్థిక కర్మలు. స్వాభావిక కర్మలు అంటే మనం ఇప్పుడు ఒకరిని చూడడం కానీ అట్లా అంటే ఆత్మలో ఉన్నాయి అన్నట్టు అది కంప్లీట్. దైహిక కర్మలు అంటే ఈ శరీరంతో సంబంధించిన తినడము, కూర్చోడము, దీనివల్ల చేస్తున్న కర్మలు. వ్యవహారిక కర్మలు అంటే ఎవరితోటైనా జాబ్ లో కానీ ఏదైనా రిలేషన్స్ లో కానీ మనం ఒకరినొకరితో కలిసినప్పుడు చేస్తున్నది వ్యవహారిక. పరమాత్మిక కర్మలు అంటే ఆత్మ ఉన్నతి కోసం చేస్తున్నప్పుడు వస్తున్న కర్మలు అన్నట్టు. సో ఇలాంటి కర్మల లెక్కలతోటి ఏమవుతుందంటే మనకి అది పాజిటివ్ నెగిటివ్ అనేది బ్యాక్లాగ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ స్వాభావిక కర్మల వల్ల మనము దాన్ని జయించాలి అంటే బాబా ఏం చెప్తారంటే దానికి మనము
జ్వాలాముఖి యోగంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న స్వభావాలు మొత్తం మారిపోతాయంట, సంస్కారాల యొక్క పరివర్తన. జ్వాలాముఖి యోగం అంటే ఎట్లా చూపిస్తారు, రాజుబాయి ఒక క్లాస్ లో చెప్పినారు అన్నట్టు. తను ఏం చెప్తారంటే, ఒక లావా, ఒక అగ్ని పర్వతం పేలినప్పుడు దాని మీద చెత్త ఉన్నప్పుడు, ఆ లావా అగ్ని మొత్తం ప్రవేశించినప్పుడు దాని మీద ఉన్న చెత్త మొత్తం దుమ్ము ధూళి కాలిపోతుంది. ఇప్పుడు లావాలో ఎన్నో ముడి కణజనాలు మొత్తం బయటకు వస్తాయి అట. అట్లనే మనము బాబాతోటి జ్వాలాముఖి యోగం అంటే అనంతమైన ప్రేమ, బాబా మీద అనంతమైన ప్రేమ లవలీనమైపోవడం. ఆ లీనమైనప్పుడు మన ఆత్మలో ఉన్న గుణాలు సుగుణాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి, మొత్తం సకారాత్మకత వచ్చేస్తుంది మన లోపల. సో దానివల్ల మన స్వాభావికం మొత్తం మారిపోతున్నారు, స్వాభావిక కర్మలు. దాని తర్వాత బాబా ఏం చెప్తున్నారు, సాకారి ఆకారి నిరాకారి. దీని ద్వారా దైహిక కర్మలు, మనం ఏదైనా భోజనం చేస్తున్నా కానీ ఏది ఉన్నా, మనం ఏంటంటే మనము ఈ శరీరంని భోజనం నడపడం కోసమే ఈ శరీరము, ఇది ఓన్లీ తినడం కోసం పుట్టినట్టు కాకుండా మనలో చేంజ్ అవుతున్నట్టు. ఇది సాకారి ఆకారి నిరాకార స్థితిని అభ్యాసం చేస్తున్నప్పుడు. దాని తర్వాత బాబా ఏమంటారంటే వ్యవహారిక కర్మలు, అంటే వేరే వాళ్ళతో కనెక్షన్ అయి ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు, దానివల్ల మనకు పాజిటివ్ అకౌంట్ క్రియేట్ కావాలంటే స్వమానము సన్మానంలో ఉండవని చెప్తుంటారు బాబా. నేను ఒక శుద్ధ పవిత్ర ఆత్మ అని మనం ఎంత అనుకుంటామో, ఎదుట్లో ఉన్న వాళ్ళు కూడా శుద్ధ పవిత్ర ఆత్మ అనుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడి వాళ్ళతోటి మనము అకౌంట్ క్రియేట్ కాకుండా ఫామ్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత బాబా ఏమంటారంటే పరమాత్మకి సకాశ అన్నట్టు, అందరికి మదర్ నేచర్ కి వీళ్ళందరికీ సకాశ ఇవ్వడము. సో ఇవన్నీ ఏంటంటే బాబాకు చెప్పిన కొన్ని ఈజీ షార్ట్ కట్స్. దాని తర్వాత బాబా ఏమంటారంటే ఆత్మిక దృష్టి అభ్యాసం చేయమని చెప్తుంటారు పదే పదే. మనం తింటున్నప్పుడు కానీ, మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎదుటి వాళ్ళలో కానీ ఆత్మిక దృష్టి అభ్యాసం ఎందుకు చేయమంటారు, మనకి బాబా ముఖ్యంగా చెప్పినారు కర్మ యొక్క ఫలంని 3 రకాలుగా విభజించినాడు బాబా. అకర్మ, వికర్మ, శ్రేష్ఠ కర్మ అని చెప్పినారు అన్నట్టు. అకర్మ అంటే నేను ఒక ఆత్మ అని చెప్పేసి సత్యుగంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మనం ఒక ఆత్మ అనే అనుభూతి ఉంటుంది, ఆత్మ జ్ఞానము మిగతాది ఏమి ఉండదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక బ్యాక్లాగ్ ఏర్పడదు, అక్కడ కర్మ బంధం ఉండదు, కర్మ సంబంధం ఉంటుంది అక్కడ. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను ఆత్మని అభ్యాసం చేస్తూ కర్మలు చేయడం అకర్మలు ఫామ్ అయినాయి. ఇంకోటి వికర్మ అంటే నేను శరీరం అనేది చేసే కర్మలతో ఏమవుతుందంటే వికర్మ ఫామ్ అవుతుంది. దాని తర్వాత శ్రేష్ఠ కర్మ అంటే బాబా ఇప్పుడు చెప్తున్నప్పుడు బాబా యాదులో ఉంటూ సకాశిస్తూ అందరికీ చేస్తున్నా, ఇవన్నీ శ్రేష్ఠ కర్మల్లోకి వస్తుంది, ఆత్మ ఉన్నతి అన్నట్టు. ఇప్పుడు మొత్తం 5000 సంవత్సరాల్లో ఆత్మ ఉన్నతి పురుషోత్తమ సంగమయుగంలోనే జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు అన్నట్టు. సో బాబా దాని తర్వాత చెప్తారు వాయిస్లెస్ ఉన్నప్పుడే వైర్లెస్ కనెక్ట్ అవుతుంది అన్నాడు. చివరిలో బాబా పదే చెప్తారు బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి అంటారు. లాస్ట్ లో ఏ శాటిలైట్స్ ఏవి పనిచేయవు. ఒకటే ఏంటంటే మన బుద్ధి లైన్ బాబాతోటి కనెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న వికారాలు పోయి ఉన్నప్పుడు బుద్ధి లైన్ క్లియర్ అయినప్పుడు బాబాని కనెక్ట్ అయినప్పుడు దీన్ని టెలిపతి అంటారు. మనం ఇక్కడ కూర్చొని మీరు అక్కడ చౌటుప్పలు ఎవరైనా కూర్చొని ఆలోచిస్తే నాకు ఆ కనెక్షన్ వచ్చేస్తున్నట్టు, నా గురించి ఆలోచిస్తున్నట్టు పిలుస్తున్నట్టు, ఇంత పవర్ ఉంటుంది అన్నట్టు అప్పుడు ఆ టెలిపతిలో. దాని తర్వాత బాబా ఏమంటారంటే డైలీ చాట్ గురించి పదే చెప్తుంటారు అన్నట్టు. బాబా డైలీ చాట్ లో మీరు ముఖ్యమైనవి ఏమేమి చేయాలో రోజు పెట్టుకోండి. ఒకనొక మురళిలో బాబా ఏమన్నారంటే ఎవరైతే రోజు రాత్రి పడుకునే ముందు ధర్మరాజుని ఎమర్ చేసి వాళ్ళు రోజు పొద్దు నుండి రాత్రి వరకు చేసిన పనిని బాబాకి రిపోర్ట్ చేసి చేసిన తప్పును మళ్ళీ రిపీట్ చేయకుండా రోజు చేస్తారో అలాంటి వాడికి చివరిలో ధర్మరాజు ముందు కూర్చోవాల్సిన అవసరం ఉండదని చెప్పారు. సో ఇవి కొన్ని ముఖ్యమైన పాయింట్స్. తర్వాత బాబా ఇప్పుడు ఏంటంటే హైయెస్ట్ స్టేజెస్ ఏంటి, ఇవి చాలా ముఖ్యమైనవి. మన ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్నవి ఏంటంటే మనకి యజ్ఞం లోపల ఎవరైతే బాబాది జ్ఞానంని రోజు ఫాలో అవుతున్నారో దాంట్లో మీరు అడ్వాన్స్ స్థితి, అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ జన్మ అని చెప్పి 3 రకాలుగా ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. అడ్వాన్స్ స్థితి అంటే ఇప్పుడు రతన్ మోహిని దాది కానీ ఎవరైనా పెద్ద దాదీలు ఉన్నారు చూసినారో, దీదీలు కానీ మహారథులు కానీ వీళ్ళు ఏంటంటే ఫరిస్తా రూపంకి ఇంచుమించుకు వెళ్ళిపోయినారు అన్నట్టు. వాళ్ళ ఉన్నది చాలా గొప్పగా ఉంటుంది అన్నట్టు. ఇంకా అడ్వాన్స్ పార్టీ అంటే ఎవరైతే ఈ శరీరం వదిలేసి మళ్ళీ కొత్త జన్మ తీసుకున్నారో ఇప్పుడు, ఎందుకంటే సత్యుగం రాలేదు, ఎవరైతే ఇప్పుడు గుల్జార్ దాది కానీ, జానకి దాది కానీ, ప్రకాష్ మణి దాది కానీ, మమ్మ కానీ, మన్మోహిని దీది, విజేంద్ర దాది, యశోదమ్మ, వీళ్ళందరూ ఎక్కడికి పోయినారు, విశ్వకిషోర్ బాబు, ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు జన్మ తీసుకొని రాబోయే సత్యుగంలో ఉన్న వాళ్ళ కోసము వీళ్ళు రెడీ అవుతున్నారు. సత్యుగ నిర్మాణం కోసము రెడీ అవుతున్నారు. ఎట్లా అయితే కలియుగ సంగమం ఉన్నదో సత్యుగ సంగమం కూడా ఒకటి ఉంటుంది అన్నట్టు. సో వీళ్ళు దానికి రెడీ చేస్తున్నారు మొత్తం. వీళ్ళ ముఖ్యమైన 4 పాత్రలు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి యోగం ద్వారా గర్భం ఎట్లా దాల్చడము, దాని తర్వాత యోగం ద్వారా జన్మను ఎట్లా ఇవ్వడము, దాని తర్వాత యోగం ద్వారా శరీరాన్ని ఎట్లా వదలాలి. ఎందుకంటే సత్యుగంలో ఎట్లా ఉంటుందంటే 150 సంవత్సరాల వరకు ఎవరికి కూడా తెల్ల వెంట్రుకలు రావు, పళ్ళు ఊడవు, ఏ శరీరంలో ఉన్న ఏ ఆర్గాన్ పాడు కాదు. గుండెపోటుతో చనిపోయినాడు, పక్షవాతం వచ్చి చనిపోయినాడు, అది
భూమి మీద 2500 సంవత్సరాలకి సుమారుగా 3000 సంవత్సరాలకి ఎవరికి రోగముతోటి సావు అనేది ఉండదు అక్కడ. సో మరి ఎట్లా అక్కడ మరి? సో న్యాచురల్ గా శరీరం వదిలేయమన్నట్టు వాళ్ళకి ఆ సమయం రాగానే వాళ్ళు శరీరంని యోగ ముద్రంలో వాళ్ళ ఇష్టమైన ఇంట్లోకి ఆ ప్లేస్ లో కూర్చొని ఇష్టమైన తినేసి మళ్ళీ ఏ తల్లి గర్భంలో జన్మ తీసుకుంటున్నారు, ఏ ఇంట్లో పుడతారు, సాక్షాత్కారం అయిన తర్వాత శరీరంని ఒక వస్త్రం వల్ల వదిలేసిపోతారు అన్నట్టు. అందుకోసమే దాన్ని అమరలోకం అని ఎందుకన్నారంటే ఆత్మ ఇక్కడ శరీరం వదిలినాక నెక్స్ట్ జన్మ ఎక్కడుందో వాళ్ళకి తెలుసు. ఇక్కడ మృత్యులోకం ఎందుకన్నారంటే ఏమవుద్దో ఎక్కడికి పోద్దో తెలియదు, ఎప్పుడు చేస్తామో ఎప్పుడు బ్రతుకుతామో తెలియదు అన్నట్టు. అందుకోసం ఇది మృత్యులోకము, అది అమరలోకం అయిపోయింది అన్నట్టు. సో 4వది టెక్నాలజీ ఇన్నోవేషన్. ఎవరైతే సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళకి టచింగ్ ఇస్తుంటారు ఈ అడ్వాన్స్ పార్టీ వాళ్ళు. సో చివరిది ఏంటంటే అడ్వాన్స్ జన్మ. అడ్వాన్స్ జన్మ అంటే ఈ రాబోయే సత్యుగంలో ఎవరైతే దేవతలు పుడతారో వాళ్ళు ఈ వేరే దేవతలకు పుట్టరు, వాళ్ళు సడన్ గా వచ్చి ఆకాశం నుండి పడరు. సో వాళ్ళు ఇక్కడనే ఉన్న కొందరు మనుషుల్లో పుడతారు. మరి ఆ మనుషులు ఎవరంటే ఎవరైతే బాబా జ్ఞానంలో ఉండి కంప్లీట్ పరివర్తన అయ్యారో వాళ్ళు అడ్వాన్స్ పార్టీలుగా పుట్టినారు. సో వాళ్ళకి జన్మ తీసుకునే వాళ్ళు ఈ అడ్వాన్స్ జన్మ అన్నట్టు. ఈ అడ్వాన్స్ జన్మ వాళ్ళు 9 లక్షల మంది ఉంటారు సుమారుగా. సో ఈ 9 లక్షల మంది అడ్వాన్స్ పార్టీకి వస్తారు. ఈ 9 లక్షల నుండి తర్వాత వచ్చే వాళ్ళందరూ దేవతలతోటి జన్మ తీసుకున్న వాళ్ళు. కానీ ఈ ఫస్ట్ 9 లక్షలు వచ్చిన వాళ్ళు మాత్రం అడ్వాన్స్ పార్టీ వాళ్ళకి జన్మ తీసుకుంటారు అన్నట్టు. సో అట్లా మీరు ఈ ముఖ్యమైన 3 స్థితుల గురించి మీరు తెలుసుకున్నారంటే స్టేజెస్. దాని తర్వాత శ్రీకృష్ణుడి యొక్క జన్మ ఎట్లా జరుగుద్ది, శ్రీకృష్ణుడి జన్మనాట. సో బాబా అంటారు కలియుగం యొక్క సంగమంలోనే జరుగుద్దని చెప్పినారు. ఎందుకంటే శ్రీకృష్ణుడి జన్మ భక్తిలో ఎట్లా చూపించినారు, ఒక జైల్లో చీకటి రాత్రి వేళ జైల్లో ఉన్నట్టు చూపిస్తారు. సో దాని అర్థం ఏంటంటే కలియుగంలో చీకటితో పోల్చినారు. సో కలియుగ సంగమం అంటే బిఫోర్ 2036 శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరుగుద్ది. 2036కి ముందే శ్రీకృష్ణుడి యొక్క జన్మ ఖచ్చితంగా జరిగిపోతుంది. సో తర్వాత బాబా ఏమంటున్నారు, న్యూక్లియర్ బాంబు పడినప్పుడు భూమి మీద పరంధామం గేట్లు ఓపెన్ అవుతాయి అని చెప్తున్నారు బాబా ఒక మురళిలో. అంటే పరంధామం గేటు 3వ ప్రపంచ యుద్ధం జరిగి న్యూక్లియర్ బాంబు పడేంత వరకు ఓపెన్ కాదు. శ్రీకృష్ణుడి యొక్క జన్మ బ్రహ్మ బాబా పరంధామం గేట్ ఓపెన్ అయినాకనే బ్రహ్మ బాబా పరంధామంకి వెళ్ళి కిందికి వచ్చి జన్మ తీసుకుంటారు. దాని అర్థం ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధం జరిగేంత వరకు బ్రహ్మ బాబా భూమి మీద పుట్టరు. ఇది బాబా చాలా క్లియర్ గా మురళిలో చెప్పినారు. సో బాబా ఏమంటున్నారు, మళ్ళీ శ్రీకృష్ణుడు భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఒక ప్రకాశం వెలుతురు వస్తుందట. చాలా మందికి తెలిసిపోద్ది అన్నట్టు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కొందరు గొప్ప వాళ్ళకి ఒక దివ్యమైన భవ్యమ అంటే ఒక అద్భుతమైన ఒక ఆత్మ భూమి మీద జన్మ తీసుకుందని. సో శ్రీకృష్ణుడు తను ఎక్కడెక్కడ ఉంటాడో సృష్టి మొత్తం ఇంత పాయిజనస్ అయిన ప్రపంచం అంత ప్రకృతి అంత శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్న తర్వాత తన యొక్క దృష్టితోటే తన సంకల్పంతో మొత్తం మారిపోతుంటుంది. ఎందుకంటే ప్రకృతి దాసి అన్నట్టు చాలా పరివర్తన జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. సో దాని తర్వాత ఏం చెప్పినారు, సింగిల్ గోండ్వానా ల్యాండ్ ఫార్మేషన్ మనం ఇంతకుముందు చూసినాం కదా, అఖండ భారతదేశం ఫామ్ అవుతుంది. దాని తర్వాత యూనివర్సల్ ఫ్లడ్. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు ఏంటంటే మొత్తం ఉప్పన వరద వచ్చినట్టు చూపిస్తారు, యమునా నది పొంగుతున్నట్టు, వాసుదేవుడు కృష్ణుడు పట్టుకెళ్తున్నప్పుడు వాసుకి పాము వచ్చినట్టు, శ్రీకృష్ణుడి పాదం యమునా ఆ ఉప్పెనల మీద పాదం దాకంగానే అది మొత్తము నీళ్లు పక్కకు జరిగినప్పుడు నడుచుకుంటూ పోయినట్టు వాసుదేవుడు కృష్ణుడిని పట్టుకొని. సో ఇవన్నీ ఏంటంటే దాని అర్థం శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మ తీసుకుంటుంటే అక్కడ ఉప్పనలు ఏం చేయమన్నట్టు, మిగతా అంతా మునిగిపోతుంది. బాబా అన్నది చివరిలో ఆత్మ పవిత్రత సగం నీళ్లతోనే జరుగుద్ది. అందుకోసమే భక్తిలో ఏంటంటే గంగల మునిగితే పాపాలు పోతాయి అని ఎందుకంటారు అంటే చివరిలో అందరు ఇట్లనే పాపాలు. అందరికంటే దారుణమైన చావు ఏంటంటే నీళ్లలో పడి చావడం అన్నట్టు. అతి ఘోరమైన దుఃఖంని బాధని అనుభవించిపోతారు. అన్నిటికంటే సుఖమైన చావు ఏమంటారు అంటే గుండెపోటు చావు. వాళ్ళకి తెలియదు చనిపోయినా కూడా పట్టాలు వెళ్ళిపోతారు. బట్ నీళ్లలో చావు ఏంటంటే అతి దారుణమైన చావు అన్నట్టు. సో దాని తర్వాత బాబా చెప్తారు 2-3 సంవత్సరాల తర్వాత రాధ యొక్క జన్మ జరుగుతుంది. శ్రీకృష్ణుడు భూమి మీద పుట్టిన 3 సంవత్సరాల తర్వాత రాధ జన్మింది. మరి రాధ కూడా సంగమ పురుషోత్తమ సంగమము అంటే ఈ కలియుగ సంగమంలోనే రాధ యొక్క జన్మ జరిగింది. రాధది కూడా కృష్ణాష్టమిని ఎట్లా అన్నారో రాధాష్టమి అని కూడా అట్లా అంటారు. రాధ కూడా చీకట్లోనే జన్మనిచ్చినట్టు చూపిస్తారు. సో దాని అర్థం ఏంటంటే ఒకవేళ రాధ 2035-36 ప్రాంతంలో జన్మ తీసుకున్నా దానికి ముందే జరుగుద్ది. బట్ మీకు వర్స్ట్ కేసు చెప్తున్నా, 35-36లో రాధ జన్మ తీసుకున్న 3 సంవత్సరాల ముందంటే 2033. అంటే ఎట్టి పరిస్థితిలో బ్రహ్మబాబు భూమి మీద 2032-33 మధ్యలోనే అంటే దానికి ముందే జరగచ్చు. కానీ ఖచ్చితంగా మాత్రం 33ని దాటడు అని చెప్తున్నాను నేను మీకు. సో బ్రహ్మబాబా జన్మ భూమి మీద 2033 వరకు ఎట్టి పరిస్థితిలో జరిగిపోతుంది. ఈ మధ్యలో ఎప్పుడైనా జరగచ్చు కానీ 33 క్యాలెండర్ మాత్రం దాటదు. సో దాని తర్వాత బాబా ఏం చెప్పినారు, బ్రహ్మబాబా జన్మ ఎట్లా జరుగుతుందట, పరమాత్మ శక్తి, బ్రహ్మబాబా శక్తి, శివబాబా శక్తి, బ్రహ్మబాబా శక్తి అందరి యొక్క మహారథులు అందరి శక్తి వల్ల ఒక అద్భుతమైన జన్మ జరగబోతున్నట్టు. సో శ్రీకృష్ణుడు భూమి మీద పుట్టగానే
మిగతా వాళ్ళందరినీ కిందికి లాగుతాడు. ఇంకా ఆ సత్వికానికి చెందిన సత్వ ప్రధానమైన ఆత్మలందరినీ కిందికి లాగేస్తారు అన్నట్టు. 9 దాటినట్టుంది. ఇది ఇక్కడనే ఆద్దామా, మిగతాది కూడా కంప్లీట్ చేద్దామా? ఓకే మానసక్క, ఇంకో 15-20 నిమిషాలు పట్టుద్ది. అన్నయ్య వీళ్ళందరూ ఇంట్రెస్టింగ్ గానే వింటున్నారు, ఎవ్వరు లీవ్ అవ్వట్లే, కంటిన్యూ చేసుకోవచ్చు అయితే. అందరూ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సరే, మన అందరికి ప్రశ్న రావచ్చు, నేను ఎప్పుడు జన్మ తీసుకుంటాను, మరి సత్యుగంలో మొదటి పుడతానా, రెండో పుడతానా, త్రేతాలకు వస్తానా? ఈ ప్రశ్నలన్నీ మీకు ఇవాళ సమాధానం దొరుకుతుంది. ఓకే, సో బాబా ఏమన్నారంటే ఎప్పుడు కానీ మనకి సంస్కారాలను హిసాబ్ అనేది 2 ముఖ్యమైనవి ఉన్నాయన్నట్టు. ఇవి అర్థం చేసుకోవాలి మనందరం. ఒకటి ఏంటంటే సంస్కారం అంటే మనలో ఉన్న అలవాట్లు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తెలివైన ఇంజనీర్ ఉన్నాడు. ఆ ఇంజనీర్కి ఏంటంటే పని చేయడం ఇష్టం లేదన్నట్టు. రోజు రాత్రి దొంగతనాలు చేసేవాడు. దొంగతనాలు చేసినప్పుడు డబ్బులు ఎత్తుకుపోయినాడు, ఒక పాపం మూట కట్టినాడు. ఒకరోజు జ్ఞానోదయమై నేను దొంగతనం చేయనని చెప్పినాడు. చెప్పి నెక్స్ట్ రైల్వే సిగ్నల్ ఇంజనీర్ గా జాయిన్ అయినాడు. కానీ రోజు ఆయన ఏం చేస్తాడంటే రాత్రి దొంగతనాలు చేసేవాడు, పగలు పడుకునేవాడు. ఈ అలవాట్లు ఏమైందంటే పగలు ఒక సిగ్నల్ వేయాల్సింది పోయి రెండో సిగ్నల్ వేరే సిగ్నల్ ఇస్తుండట. అంటే మీరు దొంగతనం చేసినప్పుడు ఒక పాపం మూట కట్టినారు. దాని తర్వాత ఒక అలవాటు చేసుకున్నాడు, పొద్దున పడుకోవడము, రాత్రి లేవడం. అంటే ఎవరైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. కొడుకు పత్తాలాడి డబ్బులు మొత్తం అప్పులు చేసి వచ్చినాడు, తండ్రి వెళ్ళి అప్పు కట్టి వచ్చినాడు. కొడుకు ఇంకా పత్తాలాడడం మర్చిపోలేదు అనుకోండి, ఇంకా అప్పులు చేస్తూనే వస్తుంటాడు. అట్లానే మనలో కూడా సంస్కారం ఉంది. ఆ సంస్కారంతో చేసిన కర్మ ఫలం కూడా ఉంది అన్నట్టు. దీన్ని పాప ఫలము అంటారు, పుణ్య ఫలం కూడా అంటారు. సరే, మీరు పాపంని పోగొట్టుకున్నారు, బట్ మీలో మీ దృష్టి ఉంది చూసినారా? ఈ దృష్టిసే సృష్టి బదిలీ అన్నారు బాబా. ఈ దృష్టిలో శుద్ధ పవిత్రమైన దృష్టి ఉందా లేదా? శుద్ధ పవిత్రమైన దృష్టి ఉన్నట్టే. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది సత్యుగము. సత్యుగము మొత్తం సత్వ ప్రధానము, తత్వాలు సహితంగా సత్వ ప్రధానం ఉంటవి అన్నట్టు. ఇక్కడ ఎవ్వరు ఎవరికి దుఃఖం ఇవ్వరు. సో ఎవరిలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాబా జ్ఞానంలో ఉన్నాం అనేది ముఖ్యం కానే కాదు. ఎన్ని మురళిలు విన్నాం అనేది ముఖ్యం కానే కాదు. మీరు ఒక్క మురళి మందమైన పరివర్తన అయినా లేదా అనేది ముఖ్యం. నాలో శుద్ధ పవిత్రమైన సంస్కారం వచ్చిందా లేదా అనేది ముఖ్యం. ఇంకా మనకి ఆ శుద్ధ పవిత్రమైన పవిత్రత అన్నప్పుడు ఏంటంటే ఈ ప్యూరిటీ ఒకటే కాదు, దాంట్లో మనం ఒక వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నాము, ఎదుటి వారు ఉన్న వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నాము, సొసైటీ గురించి ఏం ఆలోచిస్తున్నాము, వేస్ట్ థాట్స్ లేవు, నెగిటివ్ థాట్స్ లేవు మనకి, ఒకరికి దుఃఖం ఇచ్చే భావన లేదు. సో ఇవన్నీ కూడా, భయం కూడా అపవిత్రతలోకి వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇవి మొత్తం పోగొట్టుకొని సో మనలో శుద్ధ పవిత్రత ఉన్నప్పుడు అలాంటి ఆత్మ ఎవరైతే గత జన్మలో ఉన్న పాత లెక్కలను పోగొట్టుకుంటూ ఎవరైతే సంపూర్ణ పవిత్రతగా అయినారో వాళ్ళు వచ్చేసి ఏమైనారు? శ్రీ లక్ష్మీనారాయణులుగా, రాజులుగా జన్మ తీసుకున్నారు, లేకపోతే రాయల్ ఫ్యామిలీస్ వచ్చేస్తారు. బాబా ఒకసారి ఏమన్నారంటే అమృత వేళ నుండి రాత్రి పడుకునేంత వరకు బాబా శ్రీమతం ప్రకారం నడుస్తూ ఉన్నారు. వాళ్ళు సత్యుగంలో జన్మ తీసుకుంటారు. ప్రజలుగా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైతే ప్రజలను తయారు చేసుకుంటారో వాళ్ళు ఏమవుతున్నారు? రాజులుగా రావచ్చు అని చెప్పినారు, లేదా రాయల్ ఫ్యామిలీగా రావచ్చు అన్నారు. ఎవరైతే రాజులను తయారు చేసే రాజులు ఉన్నారో, అంటే ఇప్పుడు మీరు అక్కయ్యలు ఉన్నారు, అక్కయ్యలు అందరూ ఏం చేస్తారు? వీళ్ళందరూ మన అందరినీ తయారు చేసేసి పెట్టినారు. అక్కయ్యలు ఆల్రెడీ రాజులు అయిపోతున్నారు అక్కడ. సో ఆ రాజులైన అక్కయ్యలను తయారు చేసిన వాళ్ళు దాదీలు కానీ బాబా గాని ఉండరు చూసినారు. రాజులను తయారు చేసిన రాజులు మహారాజులు అయిపోయి వస్తారు. సో అట్లా మనకి ఇవి సీక్రెట్స్ అన్నట్టు, బాబా మనకి ఇచ్చిన సీక్రెట్స్. సో వీళ్ళు సంస్కారాలు 100% ప్యూర్ ఉంది, అకౌంట్ కూడా 100% ఉంది క్లియర్ చేసి. ఎవరైతే 100% లేరో వాళ్ళు ఏమవుతారు? బాబా ఏం చెప్పినారు? అకౌంట్ క్లియర్ కాలే, ధర్మరాజపురిలో శిక్షలు పడ్డాయి, సంస్కారాలు పరివర్తన అయింది. సో వాళ్ళు ఏమవుతారు? పని మనుషులాగా వచ్చేస్తారని చెప్పినారు, చెలికత్తలు అని చెప్పినారు బాబా ఒకసారి. సో దాని తర్వాత ఎవరైతే సంస్కారాల పరివర్తన జరగలే, అకౌంట్ క్లియర్ అయింది, వాళ్ళు ఏమైనారు? త్రేతాయుగంలో వచ్చేసి రాజులుగా మారుతారు. ఇంకా బాబా చెప్పిన ఈ పంచవికారాలను జయించడం కోసం యుద్ధాలు చేస్తున్న వాళ్ళు ఏమైనారు? త్రేతాయుగంలోకి ఎంటర్ అయిపోయినారు అన్నట్టు. దాని తర్వాత ఇక్కడ ఎవరైతే సంస్కారాలు మారలేవు, వాళ్ళ అకౌంట్ క్లియర్ కాలే, వాళ్ళు త్రేతాయుగంలో పని మనుషులు అయిపోయినట్టు చూపించినట్టు. సో ఇది ఆత్మని లాగుతూ ఉంటుంది. సో ఈ సృష్టిలో ఎంత సత్వ ప్రధానత ఉందో, ఆత్మ ఏదైతే అంత సత్వ ప్రధానం ఉందో అది మాత్రమే పరంధామం నుండి కిందికి దిగుతుంది. ఎవరు పడితే వాళ్ళు దిగలేరు అన్నట్టు అట్లా. సో ఇప్పుడు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు అనుకో, ఒకటి దగ్గర ఏమో 10,000 రూపాయలు ఉన్నాయి, ఒకటి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. మనం ఇక్కడ నుండి ఒకరిని ముంబై పోమన్నాం, ఒకరేమో పోనీ పక్కన ఉన్న సిద్దిపేట పోమంటే 1000 రూపాయలు ఉన్న వాళ్ళు పోతారు, 10,000 ఉన్న వాళ్ళు పోతారు. బట్ ఢిల్లీకి పోయిరమ్మంటే 1000 రూపాయలు ఉన్నాయని పోయిరాడు, 10,000 ఉన్నాయని వెళ్తాడు. ఎందుకంటే ప్రయాణం పెద్దది.
అట్లనే ఈ భూమి మీద 5,000 సంవత్సరాలు ప్రయాణం చేయాలంటే ఎవరైతే అంత శక్తిని కూడా కట్టుకున్నారో ఆత్మ మాత్రమే కిందికి దిగుతుంది, ఏది పడితే అది దిగదు అన్నట్టు అట్లా. లేకపోతే ఇక్కడ కూడా దుఃఖము అన్ని కూడా ఎంటర్ అయిపోతాయి అన్నట్టు అలాంటి ఆత్మల కిందికి దిగుతాయి. అందుకోసం పదే పదే బాబా ఏం చెప్తారంటే సంస్కారాల పరివర్తన చేసుకో, మీ గత జన్మలో లెక్కలు కూడా క్లియర్ చేసుకో అని చెప్తారు. ఎందుకంటే లెక్కలు క్లియర్ కాకపోతేమో పదవి దక్కిపోద్ది, సంస్కారాల పరివర్తన కాకపోతే నువ్వు ఏ సత్యత్రేతాయుగంలో ఎక్కడ రావాలో అది డిసైడ్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ చలో మనం ఇప్పటి వరకు అన్ని చూసినాము, గతాన్ని చూసినాము, ఈ వర్తమానాన్ని చూసినాము, భయాన్ని చూసినాము, అన్ని చూసినాము. ఇప్పుడు ఫుల్ సంతోషం చూసేది రాబోయే భవిష్యత్తును చూపించబోతున్నాం. ఇది మన ఫ్యూచర్ అన్నట్టు. సో ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో ఇది సత్యుగము, భూమి మీద ఫామ్ కాబోతుంది. శ్రీ రాధాకృష్ణులు ఎప్పుడైతే జన్మ తీసుకుంటారో వాళ్ళు వేరే వేరే సిటీలో ఉంటారు. సో రాధ ఒక డోర్ నుండి ఒక పెద్ద హాల్ ఇట్లా ఉంటుంది అన్నట్టు కంప్లీట్. సో రాధ ఒక సైడ్ నుండి శ్రీకృష్ణుడు ఒక దగ్గర నుండి వచ్చిన తర్వాత వాళ్ళ వివాహం చేసిన తర్వాత శ్రీ లక్ష్మీనారాయణులుగా వాళ్ళు మారుతారు అన్నట్టు. వాళ్ళకి పట్టాభిషేకం చేస్తారు. కంప్లీట్ హాల్లో 9 లక్షల మంది ఉంటారు. సో వాళ్ళందరూ పట్టాభిషేకం అయిన తర్వాత, పెళ్ళై పట్టాభిషేకం అయిన తర్వాత వాళ్ళు ఆ హాల్లోకి వచ్చేసి ఆ ఉన్న వాళ్ళందరినీ తమ పిల్లలుగా సంబోధన చేస్తారు. వాళ్ళు మన ఇంట్లో ఉన్న ఇప్పుడున్న గొప్ప పేరెంట్స్ ఎట్లా ఉంటారో ఆ పేరెంట్స్ కంటే గొప్ప పేరెంట్స్ గా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రజలని అంత వాళ్ళ పిల్లలుగా అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు. అంటే ఎంత అద్భుతంగా ఉండబోతున్నారు వాళ్ళు. సో శ్రీ లక్ష్మీనారాయణ రాజ్యము ఎప్పుడైతే పట్టాభిషేకం జరిగిందో అప్పుడే క్యాలెండర్ 111 సత్యుగం యొక్క క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో దాని తర్వాత అక్కడ ఎట్లా ఉంటుంది ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. అక్కడ పంచతత్వాలు సతు ప్రధానతలో ఉంటుంది. ప్రకృతి దాసి అని చెప్తారు బాబా. అక్కడ ఉన్న కొండలు కానీ అవన్నీ కూడా ఎవరో చెక్కినట్టు అద్భుతంగా ఉంటాయి అన్నట్టు. కొన్ని జింకల్లాగా, కొన్ని నెమలిలాగా, హంసల్లాగా, సింహాల్లాగా. సో అక్కడ వాసన ఎట్లా సుగంధభరితమని అంటారు. సో అక్కడ ఉన్న పుష్పాలు వాటిలో ఉన్న వాసన ఎంతో అద్భుతంగా ఉంటుంది, సువాసనలు అని చెప్పేసి బాబా చెప్తారు. అక్కడ ఉన్న నీళ్ళు ఎట్లా ఉంటాయట చాలా. ఇక్కడ ఉన్న ఆవు పాలలో ఉన్న పవర్ఫుల్ నీళ్ళు ఇక్కడ ఉన్నదానికంటే అక్కడ ఉన్న నీళ్ళలో అన్న మినరల్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్తారు బాబా. అందుకోసమే భక్తిలో పాటలు ఎట్లా చూపిస్తారంటే శ్రీ మహావిష్ణువుని ఏమంటారంటే క్షీరసాగరంలో శేష శయ్య మీద పవనించినవా, పాల సముద్రంలో ఉన్నావా మహాదేవ అంటే ఆ విష్ణువుని సంబోధన చేస్తూ ఉంటారు. అంటే సత్యుగంలో ఎట్లా ఉంటాయి అంటే నీళ్లు కూడా పాలవలే ఉన్నాయి అన్నట్టు, అంత గొప్పగా ఉంటుంది అని చెప్పేసి చేయబడింది అన్నట్టు. అక్కడ సూర్యశక్తి సౌరశక్తి నుండి ఏం చేస్తారంటే ఆ అగ్ని కూడా ఎప్పుడు టెంపరేచర్ ఎక్కువ వెళ్ళదు. ఆ అగ్ని ఎట్లా ఉంటుందంటే ఎవరో ఏదో కామెంట్ పెట్టింది సరే, అగ్ని కూడా ఎట్లా ఉంటుందంటే ఏ దుఃఖం ఇవ్వదన్నట్టు అక్కడ. సో దాని తర్వాత ఈ ఆకాశము అన్ని తత్వాలు కూడా, ఆకాశం కూడా ట్రావెల్ కోసం యూజ్ అవుతుంది అన్నట్టు. ఎక్కడ కూడా అక్కడ వెహికల్స్ ఏ గుర్రానికి అట్లా ఇట్లా దుఃఖం పెట్టేది ఏముండదు. అందరు పుష్పక విమానాలే వాడుతున్నారు, మీకు చూపిస్తారు ముందు దాంట్లో. సో ఇది ప్రకృతి. సో అక్కడ ఎట్లా ఉంటుందంటే పొద్దునట్ట చెట్లు కదలికలు ఎట్లా ఉంటాయి అంటే ఏదైనా పిల్లల గ్రోవి కానీ ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే ఎట్లా ఉంటుందో ఆ చెట్లు కదలడం వల్లనే ఒక మ్యూజిక్ వచ్చినట్టు అవుతుందట. ఆ మ్యూజిక్, ఆ సువాసనలకి ఆ పక్షులు ఎవరికి వాళ్ళ ఓన్ పక్షులు ఉంటాయని చెప్పినారు బాబా. సో ఆ వచ్చి చేసే శబ్దాలకి వాళ్ళు పొద్దున్నే లేస్తారంట. అక్కడ అమృత వేళ అలారం పెట్టుకోవడం అట్లా ఏమి ఉండదు, వాళ్ళు సహజంగానే పొద్దున్నే లేచిపోతారు. సో దాని తర్వాత అక్కడ ఫ్యామిలీ కల్చర్ ఎట్లా ఉంటుందంటే 2 పిల్లలు ఉంటారని చెప్పినారు బాబా. ఇద్దరు ఎట్లా ఉంటారంటే సుమారుగా 35 ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళకి అంటే యోగ శక్తి వల్ల ఫస్ట్ ఒక మగవాడు పుడతారు, దాని తర్వాత 5 years గ్యాప్ లో లేడీస్ అంటే ఆడవాళ్ళు పాప జన్మ తీసుకుంటుందని చెప్పినారు అట్లా. సో ఇది బాబా అక్కడ ఫ్యామిలీ గురించి చెప్పినారు. దాని తర్వాత అక్కడ డైనస్టీ ఎట్లా ఉంటుందంటే సత్యుగంలో 8 తంతులు. సో బాబా చెప్పినారు కదా అక్కడ ఎట్లా ఉంటుందంటే ఒకటే రాజు, ఒకటే రాజ్యం, ఒకటే భాష, ఒకటే ధర్మం. ఇప్పుడు అనేకం ఉన్నవి, సత్యుగంలో అట్లా ఉండదు, అంతా ఒకటే. సో దాని తర్వాత అక్కడ ఏంటంటే 35 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు 35 years ఉన్న తర్వాత శ్రీకృష్ణుడు ఎట్లయితే శ్రీ లక్ష్మీనారాయణ అవుతారో, శ్రీనారాయణ ఎట్లయితే పట్టాభిషేకం అయి కూర్చుంటారో వాళ్ళకి 70 years నిండిన తర్వాత అంటే 35 years రూలింగ్ చేస్తారు వాళ్ళు. సో ఆ రూలింగ్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలకి మళ్ళీ నెక్స్ట్ వారసత్వం వస్తాయని చెప్పేసి బాబా అట్లా ఆ స్పార్క్ వింగ్ ఒకనొక బుక్ లో చదివి ఉన్నాను నేను అట్లా. సో దాని తర్వాత అక్కడ ఫుడ్ ఎట్లా ఉందంటే బాబా చెప్తారు అక్కడ వంట వండడానికి మీరు వేరే ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలో కారము అట్లాంటి ఏముండదు అక్కడ. అక్కడ ఏంటంటే ఫ్రూట్స్ లాగా ఉంటాయి. అవి ఆ ఫ్రూట్స్ లో ఒక ఫ్రూట్ ని ప్రెస్ చేస్తే దాంట్లోకి వెళ్ళి స్వీట్ యొక్క వస్తుంది, అంటే తీయగా ఉండేది, పుల్లగా ఉండేది, కారంగా ఉండేది ఆ ఫ్రూట్స్ నుండే వచ్చేస్తాయి అట.
ఇప్పుడు భూమి మీద జరిగే వినాశనం ఏమవుతుందంటే ఇంతమందిని ఎవరిని తగలబెట్టడం అట్లా ఏం జరగదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? మట్టిలోకి వెళ్ళిపోతారు అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా మీరు పల్లెటూరులో కానీ ఎక్కడైనా చూస్తే ఏదైనా జంతువు కానీ ఏదైనా చనిపోతే వాళ్ళు చెట్లకి పాతి పెడతారు, ఎందుకంటే దానికి చాలా ఎరువులాగా అవుతాయని చెప్పేసి. సో ఎంతమంది మనుషులు, ఎన్ని జీవ జంతువులు ఇవన్నీ ఎక్కడికి పోతారు? మట్టిలో వెళ్తాయి అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుందంటే సుమారుగా 2500 సంవత్సరాలు భూమి మీద నాగలి పెట్టి దున్నాల్సిన అవసరమే ఉండదు. సత్యత్రేతాయుగంలో వాటికి అవే న్యాచురల్గా వస్తాయి అన్నట్టు ఫ్రూట్స్. అక్కడ ఎక్కడ కూడా టెంపరేచర్ ఎప్పుడు 18 నుండి 20 అంటే ఒకటే ఋతువులాగా ఉంటుంది అన్నట్టు. సో దానివల్ల అక్కడ ఫ్రూట్స్ అంటే ఫుడ్ కూడా అట్లా ఉంటుంది. బాబా ఏం చెప్తారంటే పుష్పములు, ఆకులు, వాటితోటి ఫలాలతోటి సౌరశక్తిని యూజ్ చేసి భోజనం కూడా చేస్తారు. ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండదు, ఎక్కడ మంటలు పెట్టడం అట్లాంటివి జరగదని చెప్పినారు బాబా. దాని తర్వాత అక్కడ వస్త్రములు ఎట్లా ఉంటాయని చెప్పినారంటే చాలా లైట్ వెయిట్. సో అక్కడ వాళ్ళ వస్త్రం కిరీటంలో ఎట్లా ఉంటాయంటే మీ దూది కంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లేకపోతే దేవతలకు పనిష్మెంట్ ఇచ్చినట్టే, ఇవాళ రేపు 2 ఆర్నమెంట్ పెట్టుకుంటేనే గంట సేపు ఫోటోల మంది ఉంటారు, 2 గంటలు అమ్మో ఉడకపోతుంది నా వల్ల కాదంటారు. అట్లాంటిది సత్యుగంలో ఎట్లా ఉంటుందంటే చాలా లైట్ ఉంటుంది అన్నట్టు అక్కడ. దాని తర్వాత బాబా చెప్పినారు అక్కడ సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే రాసు, రాగ్, రంగ్. సో ముఖ్యమైన సబ్జెక్ట్స్ ఏంటంటే రాసు, రాగ్, రంగ్, డాన్స్, మ్యూజిక్, దాని తర్వాత పెయింటింగ్. సో బాబా ఏం చెప్పినారంటే వాళ్ళకి పిల్లలకి కూడా మొత్తం పెయింటింగ్ చేస్తూ వాళ్ళకి మొత్తం వేరే రాబోయే రాజ్యం ఎట్లా ఉంటుంది, వాళ్ళ కక్ష ఎట్లా ఉంటుంది, వాటి గురించే ఉంటుంది. అక్కడ ఏ పోలీస్ స్టేషన్స్, ఏ కోర్టులు, ఏ హాస్పిటల్ అనేది భూమి మీద సుమారుగా 2500 సంవత్సరాలు మీరు వెతికినా కనబడరు. ఒక లాయరు, ఓ పోలీసు, ఓ డాక్టర్ అనే వాళ్ళు ఈ 3 వృత్తులు కనబడకుండా పోతాయి ఆడ, ఎందుకంటే అక్కడ అవసరమే ఉండదు. సో దాని తర్వాత బాబా అన్నారు అక్కడ కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పినారు. సో ఎట్లాగంటే బంగారు ఇటుకలు అన్నారు. గోడలు ఇప్పుడు మనం మట్టి గోడలు, ఇటుకల గోడలు వాడుతున్నాం. సత్యుగంలో మొత్తం బంగారు ఇటుకలే, ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచం మారినప్పుడు ఈ బంగారం అంతా తలేమే లేకే ఆయా చేసా అంటారు. మొత్తం సముద్రం ఇటుకు తీసుకొచ్చినట్టు అవుతున్నట్టు ఇవన్నీ బంగారం. సో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే ఆ బంగారం లోపలే మీరు ఇక్కడ చూస్తే ఒక డైమండ్ పెట్టినట్టుంది. సో వీటిలో ఎట్లా ఉంటుందంటే బయట ఒక పెద్ద డైమండ్ పెట్టి ప్రతి రూమ్ లో ఒక డైమండ్ కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఆ పైన సూర్యుడి కిరణం పడినప్పుడు ఆ బయట ఉన్న డైమండ్ లోపల డైమండ్ కి కనెక్ట్ అవుతూ అన్ని రూమ్ లోకి వెళ్తుంది. సూర్యుడి నుండి బ్రైట్నెస్ వస్తుంది, చంద్రుడి నుండి లైట్నెస్ వస్తుంది అన్నట్టు రూమ్ లో. సో అంత గొప్ప అద్భుతమైన నిర్మాణాలు చేస్తారని చెప్పినాడు బాబా. సో దాని తర్వాత బాబా అన్నారు ట్రావెల్ కోసం ఏం చేస్తారంటే పుష్పక విమానాలు వాడతారంట. పుష్పక విమానం ఎట్లా ఉంటుందని చెప్పినారు దాది గుల్జార్ చెప్పినారంట తన క్లాస్ లో. చిన్న పిల్లగాడు 8 సంవత్సరాల పిల్లవాడు కూడా ఈ విమానాన్ని నడపగలుగుతారట. బాబా అంటారు మనం చేసిన సంకల్పం కంటే విమానం ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్పినారు, ఎందుకంటే దాంట్లో న్యూక్లియర్ ఎనర్జీ వాడతారని చెప్పినారు అన్నట్టు. బట్ అక్కడ వాడే న్యూక్లియర్ ఎనర్జీ వినాశం కోసం కాదు. ఇప్పుడు సైన్స్ లో చాలా ఇన్నోవేషన్ జరగబోతుంది. ఇప్పుడు భూమి మీద ఈ రాబోయే 5 నుండి 10 సంవత్సరాల్లో టెక్నాలజీ ఇన్నోవేషన్ జరుగుతుంది. ఎంత అద్భుతాలు జరగబోతాయి అంటే రిఫైన్డ్ మైక్రో సైన్స్ ఉద్భవించబోతుంది భూమి మీద. ఈ రిఫైన్డ్ మైక్రో సైన్స్ సత్యుగం కోసం యూజ్ కాబోతుంది అన్నట్టు. సో మనం చేసే ఆలోచన వదలనే మనం ఎట్లా ఆలోచన చేస్తే ఆ వెహికల్ అట్లా కదులుతూ ఉంటుంది అన్నట్టు. అంత టెక్నాలజీ ఇన్నోవేషన్ జరగబోతుంది ఇప్పుడు. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటారు అన్నట్టు. సో ఇవి జరగబోతున్నాయి, ఇవన్నీ సత్యుగం కోసం రెడీ అవుతున్నాయి ఇప్పుడు ఇవి. సో పుష్ప విమానాలు ఎట్లున్నాయట, కొన్నేమో హంసల వలె, కొన్నేమో తామర పువ్వు వలె, రకరకాల పుష్ప విమానాలు. ఒకరు ఎక్కేది ఉంటుంది, ఇద్దరు ఎక్కేది ఉంటుంది, 20 మంది ఎక్కేది ఉంటుంది, ఇట్లా రకరకాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పినారు అన్నట్టు. సో దాని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది ఎప్పుడు ఈవినింగ్. ఇప్పుడు అంటే అందరు జాబ్స్ చేయాలి, అవి చేయాలి, అక్కడ అవసరం లేదంతా. ఈవినింగ్ కాగానే అందరు గ్యాదరింగ్ జరిగిపోయి అందరు కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నట్టు ఉంటుందని చెప్పినారు అన్నట్టు. సో దాని తర్వాత టెక్నాలజీ ఎప్పుడు ఇన్నోవేషన్ టీం ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి పెద్దగా వాల్యూ ఉండదని కాదు, వాల్యూ ఉంటుంది, బట్ ఇక్కడ ఉన్నంత ఇది ఉండదు అన్నట్టు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా ఇన్వెంట్ చేస్తే వాళ్ళని చాలా గొప్పగా చూపిస్తారు. అక్కడ సత్యుగంలో ఎట్లా ఉంటుందంటే సత్యత్రేతాయుగంలో రాజే గొప్పవాడు, రాజే తండ్రి వలె, అతనికి ఎంతో హైయెస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఎవరైనా ఏదైనా ఇన్నోవేషన్ చేస్తే ఫస్ట్ వచ్చి రాజుకి ఇచ్చేస్తారు అన్నట్టు. మేము ఈ రోజు ఇది ఇన్నోవేట్ చేసినాం, ఇది అద్భుతమైన హారం చేసినాము, ఇది అద్భుతమైన ఇది తయారు చేసినాం అని చెప్పేసి ఇస్తూ ఉంటారు అన్నట్టు. సో అక్కడ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే సత్యుగంలో ఉన్న వాళ్ళు చాలా ప్యూరెస్ట్ ఫైనెస్ట్ సోల్స్ అన్నట్టు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి చాలా అద్భుతాలు చేసి ఉంటాయి అన్నట్టు. దాని తర్వాత ట్రేడ్ బిజినెస్ ఎట్లా ఉంటుందంటే ఎక్స్చేంజ్, డబ్బులు పెట్టి అక్కడ. ఎందుకంటే బంగారానికి వాల్యూ లేదు, వజ్ర వైడూర్యానికి వాల్యూ లేదు. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు గోళీలు ఆడినట్టు వజ్ర వైడూర్యాలను పట్టుకొని ఆడుకుంటారు. ఆ వజ్రం ఒక్కొక్కటి ఇక్కడ ఉంటే కొన్ని కోట్ల విలువ చేస్తారు, అక్కడ దానికి వాల్యూయే లేదు అసలు. సో అలాంటిది బాబా ఒకసారి ఏమన్నారంటే ఇక్కడ ఉన్న అత్యంత ధనికుడు ఉన్నాడు, ప్రపంచంలో ఉన్న అత్యంత ధనికుడు దగ్గర ఉన్న డబ్బు సతీగంలో ఉన్న చివరి బీదవాడి దగ్గర ఉంటుంది అని చెప్పినాడు బాబా. అంటే మీరు ఊహించుకోండి ఇంకెందుకు అవసరం ఉంటుంది.
సో నార్మల్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఎవరి దగ్గర ఏముందో అది వేరే వాళ్ళకి ఇచ్చి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇది మనము జస్ట్ 30-40 ఇయర్స్ బ్యాక్ వెళ్తే పల్లెటూరులో కూడా చూసేవాళ్ళం, వీళ్ళ కొందరు వడ్లు పెట్టి ఐస్ క్రీమ్లు తీసుకోవడం అట్లాంటి. ఇవన్నీ మన భారతదేశంలో ఇంతకుముందు ఉన్న కల్చరే. సో దాని తర్వాత బాబా ఏం చెప్తారంటే ఇది సత్యుగము, కొన్ని చిత్రాలు అయిపోయింది, ఇది త్వరలో వస్తుందని చెప్పేసి ఇందులో ఉంది అన్నట్టు. సరే, ఓం శాంతి. ఇది నేను ఇక్కడికి రావడానికి ముందు, అంటే బ్రహ్మకుమారి ఇన్స్టిట్యూట్ రావడానికి ముందు చేసిన రీసెర్చ్ గురించి ఇందులో కొన్ని పిక్చర్స్ యాడ్ చేసి ఉంచినట్టు. సరేలేండి, ఇది అవసరం లేదు, మనకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. అక్కయ్య ఓం శాంతి. అన్నయ్య ట్రాఫిక్ కంట్రోల్ టైం కూడా అయిపోయింది, వచ్చింది. ట్రాఫిక్ కంట్రోల్ చేసుకొని ఎండ్ చేయొచ్చు. ఓం శాంతి అక్క. సో అందరికి ఎట్లా అనిపించింది? అంటే వీళ్ళు మ్యూట్ లో ఉన్నారు కదా, అన్మ్యూట్. పర్వాలేదు అక్క, స్వర్ణకే ఉందా? ఉన్నారు, నేను అన్మ్యూట్ చేస్తా, వాళ్ళు ఆప్షన్ వస్తుంది. చాలా బాగుందన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బ్యూటిఫుల్, బాగుందనే. ప్రభాకర్ అన్నయ్య వచ్చినారా? స్వర్ణకే వచ్చింది, కనబడి. అందరు చేయొచ్చు, అన్మ్యూట్ చేయొచ్చు. చెప్పండి మీ ఫీడ్బ్యాక్. బాగుంది. ఓం శాంతి. ఓం శాంతి అన్నయ్య. బాగుంది. అందరు హ్యాపీగా బయట కూర్చొని వింటున్నారా? ఓం శాంతి అన్నయ్య. ఓం శాంతి అక్కయ్య. చాలా బాగుంది అన్నయ్య. అన్నయ్య చాలా బాగా చెప్పారు బాబా, జ్ఞానం అవేర్నెస్ అయింది. మీరు జ్ఞానం కన్నా ముందు, జ్ఞానంలోకి రాకన్నా ముందు విషయం చెప్పాల. అదే మీరు టైం అయిపోయిందని చెప్పేసి ఏం రీసెర్చ్ చేసిరు? క్లాస్ పెట్టుకోవచ్చు. ఎంత 10 నిమిషాలు క్లోజ్ చేసుకుని ఆల్రెడీ లేట్ అయింది, మీకు తినే టైం అయిపోయింది. వాళ్ళందరికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెప్పచ్చులేండి. సరే, 10 నిమిషాల్లో చెప్పేస్తాను, ఎక్కువ చెప్పండి, టైం తీసుకోను. ఓకే, సో స్క్రీన్ షేర్ ఉందో లేదో చూస్తాను.